నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను శ్రీకాంత్. దేశం మొత్తం ఒకటే చర్చ నడుస్తోంది. అసాధ్యం అనుకున్నటువంటి పశ్చిమ బెంగాల్ని అనతి కాలంలోనే సుసాధ్యం చేసి భారతీయ జనతా పార్టీ 200కు పైగా స్థానాలు సంపాదించి ఈరోజు అక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసింది. ఆల్మోస్ట్ అంటే బీజేపీ జెండా 50 ఏళ్ల తర్వాత ఎగిరుండొచ్చేమో, బట్ కాషాయ జెండా 80 ఏళ్ల తర్వాత పశ్చిమ బెంగాల్లో ఎగరడం ప్రథమం అని చెప్పాలి. అంగ కళింగ నినాదంతో పశ్చిమ బెంగాల్ని ఢీకొట్టారు, పశ్చిమ బెంగాల్ని గెలిచారు. అయితే పశ్చిమ బెంగాల్కు చెప్పి వెళ్ళారు. బీహార్లో అనౌన్స్మెంట్ చేసి నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్ అన్నారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో గెలిచిన తర్వాత అంగ కళింగ తర్వాత త్రిలింగ అంటూ తెలంగాణ వైపు భారతీయ జనతా పార్టీ ఎన్నికల మిషన్ కదులుతోంది. చెప్పకుండానే, ఎన్నికల కోసం అని చెప్పకుండానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఈ నెల 10వ తారీఖు జరగబోతోంది. హైదరాబాద్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ప్రధాని మోడీ భారీ బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు. తెలంగాణకు కొన్ని శంకుస్థాపనలు, బడ్జెట్లు కేటాయిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ టెక్స్టైల్ పార్క్ లాంటివి ఓపెన్ చేస్తూ, ఇక ఒక తెలంగాణకు ఒక బ్లూ ప్రింట్ కూడా తయారు చేశాం, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో ఖచ్చితంగా ఈసారి పాగా వేస్తామని బల్లగుద్ది చెప్తోంది భారతీయ జనతా పార్టీ. మాట్లాడదాం. తెలంగాణలో బీజేపీ వ్యూహం ఏంటి, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి, భారతీయ జనతా పార్టీ దగ్గర ఉన్నటువంటి వ్యూహ ప్రతివ్యూహాలేంటి. మెదక్ ఎంపీ రఘునందనరావు గారు ప్రస్తుతానికి రాజ్ న్యూస్ స్టూడియోలో ఉన్నారు. రఘునందనరావు గారు నమస్తే. సో జనరల్గా రఘునందనరావు గారు అంటే ఒక్కరు కాదు. సో ఇందాకే నేను మా డెస్క్లో మాట్లాడుతుంటే రఘునందనరావు గారు అంటే పంచపాండవులు. ఎందుకంటే ఆయనలో ఒక టీచర్ ఉంటారు, ఆయనలో ఒక న్యాయవాది ఉంటారు, ఆయనలో ఒక సామాజికవేత్త ఉంటారు, ఆయనలో ఒక జర్నలిస్ట్ ఉంటారు. సో 5గురు కలిస్తేనే రఘునందనరావు గారు అని చెప్పి ఏం మాట్లాడబోతున్నారు ఒక ఉత్కంఠ ఈరోజు తెలంగాణ మొత్తం కూడా ఎదురు చూస్తోంది. ఏంటి తెలంగాణ విషయం? శ్రీకాంత్కి రాజ్ న్యూస్ యాజమాన్యానికి మా మీద ఉన్నటువంటి అభిమానానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎందుకంటే మిమ్మల్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ తిట్ల రాజకీయాలు తెలంగాణలో సర్వసాధారణం అయిపోయింది. మాజీ ముఖ్యమంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, కేంద్ర మంత్రులు కానీ, సో అట్లాంటి వాళ్ళలోంచి మీలాంటి మెరిట్స్ ఈరోజు తెలంగాణ సమాజానికి అవసరం కాబట్టి సో మీ దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ తెలంగాణ సమాజం కూడా ఎదురు చూస్తుంది. సో దాంట్లో భాగంగానే కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ఏంటి తెలంగాణ మీద భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏంటి? ఒక బ్లూ ప్రింట్ ఏదో సిద్ధం చేసింది ఎన్నికలకి ఈసారి భారతీయ జనతా పార్టీ గెలవడానికి అన్న ఒక మెసేజ్ లీక్స్ వస్తున్నాయి. ఏంటి వ్యూహం ఏంటి? భారతీయ జనతా పార్టీ పంచాయతీ ఎన్నికల దగ్గర నుంచి పార్లమెంట్ ఎన్నికల దాకా ఏ ఎన్నికైనా, ఏ రాష్ట్రమైనా మేమే గెలవాలని కష్టపడతాం. దానికి కావాల్సినటువంటి పనులు, వ్యూహాలు ఎక్కడికక్కడ సిద్ధం చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటాం. మీరు నన్ను మ్యాచ్ ఎట్లా గెలుస్తారు, బ్యాటింగ్ ఎవరు ముందు వస్తారు, వెనకాల ఎవరు వస్తారు అని అడిగినట్టు ఉంది ఈ ప్రశ్న. సో మీరే అంటున్నారు వ్యూహం అని. వ్యూహాన్ని హౌ కెన్ ఐ డిస్క్లోజ్ బిఫోర్ ద మీడియా? చేయలేము. సో బట్ వన్ థింగ్ ఐ కెన్ సే, తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి బీజేపీ కార్యకర్త, ప్రతి నాయకుడు, చాలామంది మేధావులు, విశ్లేషకులు, ఇంటలెక్చువల్స్ అందరూ కూడా వెస్ట్ బెంగాల్నే సాధ్యం చేయగలిగినప్పుడు తెలంగాణ ఎందుకు సాధ్యం కాదు? నెక్స్ట్ టైం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వస్తుంది అని గత 2 రోజుల నుంచి ఎన్నికల ఫలితాలు పూర్తయిన తర్వాత నేను ఖమ్మం, మహబూబాబాద్, జనగామ, మెదక్, సిద్దిపేట 5 జిల్లాలు తిరిగి ఇక్కడికి వచ్చిన. నేను ఎక్కడ ఏ నలుగురు కలిసినా, ఏ చౌరస్తాలో కలిసినా, ఏ హోటల్ దగ్గర ఛాయ్ కోసం ఆగినా చెప్తున్న మాట ఒకటే, అంత పెద్ద వెస్ట్ బెంగాల్నే సాధ్యం చేసింది బీజేపీ. ఇంకా తెలంగాణలో బీజేపీకి ఎదురేముంది, తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వం అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి మాట, కామన్ మ్యాన్ నుంచి వస్తున్నటువంటి మాట. సో దాన్ని ఎట్లా ఒడిసి పట్టుకోవాలి, దాన్ని ఓట్ల రూపంలోకి ఎట్లా మలుచుకోవాలి, అధికారంలోకి ఎట్లా రావాలని దానికోసం మాకు ప్రపంచం ఇచ్చిన నాయకుడు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు. వారి మార్గదర్శనంలో ఎన్నికలు చాలా దూరం ఉన్నాయి, ఇంకా హాఫ్ ఆఫ్ ద టెన్యూర్ కూడా కంప్లీట్ కాలేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో ఈ రాష్ట్రంలో, ఎందుకంటే 1980లో భారతీయ జనతా పార్టీ పుట్టినప్పుడు దేశంలో 2 ఎంపీలు గెలిస్తే, ఒక ఎంపీ గుజరాత్ నుంచి గెలిచినారు, ఇంకొక ఎంపీ తెలంగాణ ప్రాంతం, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హన్మకొండ తెలంగాణ ప్రాంతం నుంచి గెలిచినారు కీర్తిశేషులు జంగారెడ్డి గారు 1980 పార్టీ పుట్టిన ఫస్ట్ ఇయర్. సో గుజరాత్లో ఒక ఎంపీ గెలిచిన దగ్గర నుంచి గుజరాత్లో ఇప్పటికీ 7 సార్లు కంటిన్యూస్గా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. వచ్చే సంవత్సరం ఎన్నికలు జరిగితే 8వసారి కూడా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి గుజరాత్లో అధికారంలోకి రాబోతుంది పార్టీ. సో అట్లాంటప్పుడు మరి తెలంగాణలో ఎందుకు రావద్దు మనమని ఈసారి ప్రతి కార్యకర్త ఔరేక్ దక్కా తెలంగాణ పక్కా అని తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు అందరం కలిసి ఎట్లయితే ఒక దక్కా ఇచ్చి తెలంగాణ తెచ్చుకున్నాము, అట్లే ఈసారి భారతీయ జనతా పార్టీ, దానికి అనుబంధంగా పనిచేసేటువంటి సంస్థలు, న్యూట్రల్గా ఉన్న ప్రజలందరూ కూడా, కాంగ్రెస్ని 40 ఏళ్ళు చూసినాం, తెలుగుదేశంని 20 ఏళ్ళు చూసినాం, టీఆర్ఎస్ని 10 ఏళ్ళు చూసినాం, ఒక అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇద్దామనేటువంటి ఆలోచన
ఇంటలెక్చువల్స్లో, న్యూట్రల్స్లో అందరి లోపల వస్తుంది. కామన్ మ్యాన్ కూడా బట్ పశ్చిమ బెంగాల్లో మీకు 15 సంవత్సరాలు మహా అయితే మోస్ట్లీ హార్డ్లీ ఈ ప్రతిపక్షం నుంచి వచ్చినప్పటి చూస్తే 6-7 సంవత్సరాల్లోనే మీకు అధికారంలోకి రావడానికి. ఇందాక మీరు హనుమకొండ ఎగ్జాంపుల్ తీసుకొచ్చారు జంగారెడ్డి గురించి. ఆ జంగారెడ్డి గారు 1980sలో మొదటిసారి బీజేపీ గెలిస్తే, మీరు ఎక్కడో గుజరాత్లో గెలిస్తే 2 స్థానాల నుంచి గుజరాత్లో నార్త్లో బీజేపీ పుంజుకున్నంత సౌత్లో పుంజుకోలేకపోతుంది అనడానికి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్గా చూడొచ్చు కదా మనం. శ్రీకాంత్ గారు, నార్త్ సౌత్ అనేటువంటి డిస్క్రిమినేషనే కరెక్ట్ కాదు. ఎక్కడైతే నాయకత్వం ఉందో, అందించినటువంటి నాయకత్వం, ఎదికొచ్చినటువంటి నాయకత్వం ఎక్కడెక్కడైతే అందుబాటులోకి వచ్చిందో అక్కడ పార్టీ వ్యూహరచనలు, పోరాటాలు, రకరకాలైనటువంటి అంశాల చేత అక్కడ ఆయా రాష్ట్రాల లోపల పార్టీ మనుగడ కొనసాగిస్తుంది. కర్ణాటకలో గెలిచినాం మేము, తెలంగాణలో గెలవడానికి సిద్ధంగా ఉన్నాం. 5 ఏళ్ల తర్వాత కేరళ కూడా మాదే. ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము. అట్లాంటప్పుడు మళ్ళీ మీరు ఉత్తరాది, దక్షిణాది ఇట్లాంటి పదాలన్నిటి కరెక్ట్ కాదేమో అనేది నా విజ్ఞప్తి శ్రీకాంత్ గారు. సరే, పశ్చిమ బెంగాల్ వాతావరణం ఒకలాగుండే. మీరు అన్నారు భయం గుప్పిట్లో ఉండేటువంటి పశ్చిమ బెంగాల్లో ఈరోజు విజయం సాధించడం, ఇక్కడ నుంచి భయం నుంచి విముక్తి అని చెప్పేసి. అంటే పశ్చిమ బెంగాల్ వాస్తవానికి ఆ గూండాయిజం కానీ, ఆ మాఫియాలు కానీ, లేదంటే ఎక్కడి నుంచో వలస వచ్చినటువంటి బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు రాజ్యం వెళ్ళడాలు, పెత్తనాలు చేయడాలు, ఇట్లాంటి వ్యవస్థ ఉండే. ఇప్పుడు అట్లాంటి వ్యవస్థ పైన కూడా బుల్డోజర్ చేస్తున్నారు. సో రౌడీజాన్ని అంత ముందిస్తున్నారు అన్న పాయింట్ ఒకటి. సేమ్ ఇదే ఎపిసోడ్ గతంలో ఉత్తరప్రదేశ్లో కూడా జరిగింది. ఆఫ్టర్ యోగి ఆదిత్యనాథ్ అదే విధంగా వ్యవహరించారు. అక్కడ రౌడీజం కానీ, మాఫియా కానీ, గూండాయిజం లేకుండా చేశారు. బట్ అక్కడి వాతావరణం వేరు, తెలంగాణ వాతావరణం వెదర్ ఇట్ ఈస్ ఉత్తరప్రదేశ్, వెదర్ ఇట్ ఈస్ వెస్ట్ బెంగాల్, ఆర్ వెదర్ ఇట్ ఈస్ త్రిపుర, ఇష్యూ ఏంది? మేము ఎక్కడ అధికారంలోకి వచ్చినా అభివృద్ధి వైపు అడుగులేస్తున్నాం. మేము ఎక్కడ కూడా కులం పేరు మీదనో, మతం పేరు మీదనో, వర్ణం పేరు మీదనో విచక్షణ చూపిస్తలేం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రేస్, రిలీజియన్, కాస్ట్, క్రీడ్, ఎవ్రీథింగ్ ప్రజలందరినీ కూడా సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదంతో ముందుకు తీసుకుపోతా ఉన్నాం. కాబట్టి ఉత్తరప్రదేశ్లో 2 సార్లు వచ్చినాం, మధ్యప్రదేశ్లో 5 సార్లు వచ్చినాం, గుజరాత్లో 7 సార్లు వచ్చినాం, అస్సాంలో 3 సార్లు వచ్చినాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు మా పరిపాలన పట్ల పాజిటివ్గా ఉన్నారు. కాబట్టి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వసారి కూడా భారతదేశంలో ప్రధానమంత్రి వచ్చినాం. సో దిస్ షోస్ మాకు ఎలాంటి మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్ ఉండవు. కానీ దురదృష్టం ఏంటంటే మీడియా మా గురించి వీళ్ళు ఉత్తరాదిలో గెలుస్తారు, దక్షిణాదిలో గెలవరని, వీళ్ళు ఇదని అదని రకరకాలుగా మమ్మల్ని ఎంత నెగిటివ్ చేయాలని చూసినా ప్రజల ఆశీస్సులు నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల ఉన్నాయి. కాబట్టి 100% నేను చెప్తున్నాను మీకు, సౌత్లో కర్ణాటక మాదే, తెలంగాణ మాదే, భవిష్యత్తులో 5 సంవత్సరాల లోపల కేరళ కూడా మాదే. కాబట్టి ఇంకా సౌత్లో గెలవది బీజేపీ అనేటువంటి పదానికి మీరు దూరం కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ పాండిచ్చేరి మాదే ఉంది. అంటే ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే, మీరు త్రిపురలో గెలిచారు, అస్సాంలో గెలిచారు, అండ్ పశ్చిమ బెంగాల్లో అంటే బేస్ లేనటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళి మీరు బేస్ క్రియేట్ తెలంగాణలో కూడా గెలిచారు. అట్లాంటి తెలంగాణలో కడుగు వెనక్కి లాగబడుతుంది. మీ కన్సర్న్, మీ ప్రేమకి ధన్యవాదాలు. ఈసారి తెలంగాణ కూడా గెలుస్తాం. తెలంగాణ గెలవాల్సినటువంటి అవసరాన్ని తెలంగాణ కార్యకర్తలు అందరూ గుర్తించారు. తప్పకుండా తెలంగాణ కూడా ఈసారి గెలుస్తాం. ఏంటి తెలంగాణలో మీకు ఉన్నటువంటి వ్యూహం ఏంటి అన్న? నేను ముందే చెప్పిన నీకు, వ్యూహాలు ప్రతి వ్యూహాలు అనేవి టీవీ ఛానళ్ళలో చర్చించేటి కాదన్నా. ఖచ్చితంగా మా కార్యకర్తలతో చర్చిస్తున్నాం. కార్యకర్తలే పార్టీని డ్రైవ్ చేస్తారు మా దాంట్లో. ఖచ్చితంగా పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకే ముందుకు పోతాం. 100% ఒక్కసారి గెలవాలనేటువంటి తపన కార్యకర్తల్లోకి వచ్చిన తర్వాత ఇంకా దాన్ని ఎవరు ఆపలేరండి. దానికి 100 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. దానికి దుబ్బాక ఉప ఎన్నిక కార్యకర్తల కష్టమే, మెదక్ పార్లమెంట్ గెలవడం కార్యకర్తల కష్టమే. గెలవాలి అని భాజపా కార్యకర్తలు డిసైడ్ అయిన తర్వాత ఇక వాళ్ళని ఆపుడు అనేది ఎవరి తరం కాదు ఈ దేశంలో, గుర్తుపెట్టుకోండి మీరు. కాబట్టి తెలంగాణ గెలవాలని కూడా అందరూ మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. కాబట్టి గెలుస్తాం తప్పకుండా. ఒకానొక సమయంలో భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణ ప్రజలు మొత్తం చూశారు. బట్ ఆ టైంలో భారతీయ జనతా పార్టీ ప్రజల వైపు చూడలేదు. సో ఆ తర్వాత అధ్యక్ష మార్పు జరిగింది. తర్వాత పార్టీ క్యాడర్లో కూడా కొంత అసంతృప్తి వచ్చేసింది, కొంత నిరాశలు వచ్చేసారు. ఒకసారి 14% ఓటు బ్యాంక్ వచ్చింది. తర్వాత శాసనసభ ఎన్నికల వరకు వచ్చేసరికి తగ్గిపోయింది. ఆ తర్వాత లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి 35% వచ్చింది. బట్ ఇది కాస్త రాను గ్రాఫ్ తగ్గిపోయింది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అన్నది కూడా ఒక విమర్శ మీపై. ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తుండదు, పొంతనుండదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈచ్ ఎలక్షన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఎలక్షన్. ఒక స్టేట్ ఎలక్షన్ ఇంకొక స్టేట్ ఎలక్షన్తో డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మొన్నటి ఎలక్షన్స్లో నీకు 17 వచ్చింది, నిన్నటి ఎలక్షన్స్లో 35 వచ్చింది, రేపు 25 వస్తుంది. ఇది ఫ్లక్చువేషన్స్ కావు. గ్రామ పంచాయతీ ఎన్నికల్ని, మున్సిపాలిటీ ఎన్నికల్ని ముంగట పెట్టి మీరు మాట్లాడుతున్నారు అనుకుందాం ఒక నిమిషానికి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలిచిన సర్పంచ్ లోకల్లో ఏ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వం వైపే పోతాడు. టీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 100% టీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 180% కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తున్నారు. అంటే సర్పంచ్కి ఆ రోడ్డు కట్టడానికో, మోరు కట్టడానికో స్థానికంగా ఉండే అవసరాలు ఉంటాయి. కాబట్టి జనరల్గా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు మెజారిటీ స్థానాలు అధికారంలో ఉన్న పార్టీ గెలవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని మీరు మళ్ళీ ఎమ్మెల్యే ఎన్నికలతోటో, ఎంపీ ఎన్నికలతోటో కంపేర్ చేయకండి. ఎవరు సర్పంచ్ అయితే బాగుంటుంది, సర్పంచ్ ఎన్నికలకు గుర్తే ఉండదు కదా. ఎవరు సర్పంచ్ అయితే బాగుంటుంది అనేది ఆ ఊరు ప్రజలు నిర్ణయించుకుంటారు.
కాబట్టి ఈ ఎన్నికలకి ఆ ఎన్నికలకి పొత్తుండదు. మేము కాన్స్టెంట్లీగా బాగా పనిచేస్తూ ఉన్నాం, కసరత్తు చేస్తూ ఉన్నాం. కార్యకర్తలంతా కూడా అదే స్పిరిట్ తోటి పనిచేస్తున్నారు. 100% మీరు ఎల్లుండి మోడీ గారి సభ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది కదా. మేము ఇతర పార్టీలా కాకుండా స్వచ్ఛందంగా కార్యకర్తలందరూ తరలివచ్చి ఆ సభని గొప్పగా సక్సెస్ చేయబోతున్నారు. సో ఈ సభ ఇక తెలంగాణ మాదే అధికారంలోకి రాబోతున్నాం అన్నటువంటి సంకేతంగా దీన్ని చూస్తున్నారా? శ్రీకాంత్ గారు, ఈ సభ డేట్ డిక్లేర్ చేసింది మీకు వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాల కంటే ముందు 5 రాష్ట్రాల ఎన్నికల బీహార్ ఎపిసోడ్ వెస్ట్ బెంగాల్ నుంచి తెలంగాణ చూపిస్తున్నట్టు కనిపిస్తుంది. అదే నేనేమంటున్నాను, వెస్ట్ బెంగాల్లో ఫలితాలు వచ్చినాయి, గెలిచినాం కాబట్టి మేమేదో అహంకారపూరితంగా నెక్స్ట్ తెలంగాణ మాదే అని అడగులుగా మాట్లాడతలేము. వీ హ్యావ్ ఏ ప్లాన్. ఇప్పుడు ప్రధానమంత్రి గారు వస్తుంది, డెవలప్మెంట్ ఆస్పెక్ట్కి సంబంధించినటువంటి ఫౌండేషన్స్ లేదా జాతికి అంకితం చేసే కార్యక్రమాల కోసం వస్తున్నారు. దీన్ని 2.5 సంవత్సరాల తర్వాత జరగబోయే తెలంగాణ ఎన్నికలకు దయచేసి ముడిపెట్టవద్దు. బట్ రాజకీయ నాయకులుగా, రాజకీయ పార్టీగా మేము చేసే ప్రతి పనిలో మీకు రాజకీయ కోణం కనబడడంలో తప్పు లేదు. బట్ దిస్ ఈజ్ నాట్ ఎన్ ఎలక్షన్ ఇష్యూ, దిస్ ఈజ్ నాట్ ద ఎలక్షన్ టైం. సో నేను ముందే చెప్పిన సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నట్టు. నీతి ఆయోగ్ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పినారు, టీమిండియా కెప్టెన్గా నేను, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మీరు ప్లేయర్లుగా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ మనం ప్రభుత్వాలం కాబట్టి ప్రభుత్వాలు అందరం కలిసి ఈ దేశాన్ని ఒక సంతులితమైనటువంటి డెవలప్మెంట్ వైపు తీసుకుపోదామన్నారు. దాంట్లో భాగంగానే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పోయినారు, తమిళనాడులో స్టాలిన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పోయినారు ప్రధానమంత్రి కెపాసిటీలో. ఎక్కడైనా మహారాష్ట్రకి పోతారు, కర్ణాటక పోతారు, అన్ని రాష్ట్రాలకు పోతారు ప్రధానమంత్రి గారు. ఈ దేశ ప్రధాని పర్యటనగానే దాన్ని చూడరు తప్ప ఇదేదో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సభగా మాత్రం దయచేసి చూడదు. తెలంగాణలో ఈ నెల 10వ తేదీ సికింద్రాబాద్లో పరేడ్ గ్రౌండ్స్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభ జరగబోతోంది. సో ప్రధానిగా 3వసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి తెలంగాణలో అడుగుపెడుతున్నటువంటి ప్రధాని మోడీ చాలా శంకుస్థాపనలు, భారీ బడ్జెట్లతో నేషనల్ హైవేలు, చాలా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. మాట్లాడదాం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏమిటి, దేశవ్యాప్తంగా ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. ఎంపీ రఘునందనరావు గారు మనతో పాటు. రఘునందనరావు గారు, ఇందాక నేను మాట్లాడుతున్నట్టు, సో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే తెలంగాణ ప్రజల నాడి పట్టడంలో ఏమైనా కొంత డీలే ఉందా? నాడి పట్టలేకపోతున్నారా? మీకు పోటీగా బీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడ కనీసం లోక్సభలో ఒక్క స్థానం లేని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రజల్లోకి వెళ్తుంది, బీజేపీ అంతలా వెళ్ళట్లేదు అన్నటువంటి విమర్శ కూడా ఒకటి ఉంది. ఎన్నికలు, ప్రజా సమస్యలు, అధికారంలోకి రావడం, దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చేస్తుంది ఈ రాష్ట్రంలో రాజకీయం అంటే, బీఆర్ఎస్ పార్టీ తన కాడను కాపాడుకోవడం వారికి ఉన్నటువంటి ప్రథమ కర్తవ్యం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బీజేపీ వైపు వెళ్తారేమన్నటువంటి ఒక భయం. దానికే వాళ్ళు ఏం ప్రచారం చేసుకుంటున్నారంటే, లాస్ట్కు మోడీ గారు, కేసీఆర్ గారు మాట్లాడుకుంటారు, పొత్తుంటారు అనేది ఒక అబద్ధ ప్రచారాన్ని వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి కొన్ని మీడియా ఏజెన్సీస్ ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. అంతకుమించి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పొత్తు అనేది అసలు ఆలోచన లేదు. అట్లాంటిది అసందర్భమైనటువంటి ఇది. చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చేసిన వాళ్ళు వీళ్ళందరికీ ఇంకా ఎక్కడో దింపుడు గల ఆశ ఉంది, బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటామేమో, మేము బతుకుతామేమో అని. దానికి వాళ్ళు ఊకే ప్రతిరోజు అదే ప్రచారం చేసుకుంటున్నారు తప్ప అసలు మా వైపు నుంచి అట్లాంటి ఆలోచన కానీ అట్లాంటి మాటలు కానీ ఎక్కడ లేవు. రెండవది, బీఆర్ఎస్ ఎందుకు రోజు రోడ్డు ఎక్కినట్టు నటిస్తూ ఉందంటే, ఓ పక్కన కవితమ్మ అడుగుతున్న ప్రశ్నలకి సమాధానాలు వాళ్ళ దగ్గర కనబడతలేవు, ఆ కుటుంబంలో పంచాయతీలు ఇంకా సంసిపోలేదు, ఆ గుంటనక్కలేవో ఇంకా బయటికి రాలేదు, ఆ డబ్బు దోసుకున్న వాళ్ళు ఎవరో ఇంకా బయటికి రాలేదు. వాళ్ళు 25వ తారీఖు రోజు కవిత సభ పెట్టి అడిగిన ప్రశ్నలకి 27వ తారీఖు రోజు ప్లీనరీలో సమాధానం చెప్పాలి కదా ముఖ్యమంత్రి గారు. నేను మనిషిని కాదు, మనిషినే, నా బిడ్డనే తప్పు మాట్లాడింది అనే కనీసం కౌంటర్ ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో ఆ తండ్రి కొడుకుల మధ్యలో గ్యాపులు, అన్నా చెల్లెల మధ్యలో పంచాయతీ, బావ మరదల మధ్యలో కొట్లాట, ఇవన్నీ వెరసి బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో లేదు. బట్ దురదృష్టం ఏంటంటే బీఆర్ఎస్ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, బీఆర్ఎస్కి అనుకూలంగా కొంత మీడియాలో ఒక సెక్షన్ పనిచేస్తుంది, వాళ్ళు డబ్బులు ఇచ్చి పెట్టుకున్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పనిచేస్తూ ఉన్నాయి. నిజం నిద్రలేసేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వచ్చిందని ఒక బ్రిటిష్ తత్వవేత్త చెప్పినట్టు వాళ్ళు పొద్దుగలేస్తే అబద్ధాలనే ప్రచారం చేస్తూ ముందుకు పోతా ఉన్నారు తప్ప ఇంకొకటి లేదు. ఇంకా దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి సమాధానం చెప్పేంత స్తోమత కనబడతలేదు, వాళ్ళ దగ్గర ఆ స్థాయిలో మాట్లాడగలిగినటువంటి నాయకత్వం కూడా లేదు. ఉన్న నాయకులు కాస్త ఇది మనకెందుకు పంచాయతీ అని అప్పుడే కూరుకుంటున్నారు తప్ప అసలు కాంగ్రెస్లో లేదు, దాన్ని బీఆర్ఎస్ అడ్వాంటేజ్గా తీసుకుంటుంది. కానీ ప్రజలు ఇద్దరిని గమనిస్తూ ఉన్నారు. మీరు అన్నటువంటి కవిత పార్టీ పెట్టడం కానీ, కవిత చేస్తున్నటువంటి ఆరోపణలకు బీఆర్ఎస్ దగ్గర సమాధానం లేదు, దీని మీద ప్రభుత్వం కూడా ఏం యాక్షన్ తీసుకోలేకపోతుంది. బట్ ద పాయింట్ ఏంటంటే, కవిత చేసినటువంటి ఆరోపణలు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, దీంట్లో హరీష్ రావు దీంట్లో స్కామ్ చేశారని చెప్పేసి ఆమె బహిరంగంగా చెప్తోంది. మోరోవర్ ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఒక నివేదిక ఇచ్చింది, అసెంబ్లీలో అర్ధరాత్రి దాకా చర్చ చేసి దీన్ని సిబిఐకి బదిలీ చేశారు. సిబిఐ ఇప్పటి వరకు 8-9 నెలలు అయిపోయింది, ఏమాత్రం దీన్ని కనీసం టేకప్ చేయట్లేదు. సో ఈ చర్చ కూడా నడుస్తుంది, దీనిపైన కూడా భారతీయ జనతా పార్టీ ఈ నింద మోస్తుంది కదా. శ్రీకాంత్ అన్న, నేను ఏమంటున్నా, పూర్తిగా విషయం పట్ల పరిజ్ఞానం లేక
కావాలని కాంగ్రెస్ వాళ్ళు బ్రీఫింగ్ ఇచ్చిందని మీరు రాసుకుంటున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, కాళేశ్వరం అంటే పాడైపోయిందని వాళ్ళు చెప్తున్నటువంటి సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ 3 బ్యారేజీలు కాదు. పీసీ గోల్డ్స్టోన్ కమిషన్ నివేదిక ఇచ్చింది కూడా ఆ 3 బ్యారేజీల మీదనే ఇచ్చింది తప్ప కాళేశ్వరం ఇన్ టోటల్ ఇయ్యలేదు. మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది, మీ ద్వారా నేను తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్న విషయం, సిబిఐ విచారణ జరుపుమని రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వమో భారత ప్రభుత్వానికి ఉత్తరం రాస్తే ఇన్ని మీడియా ఛానళ్ళు ఉన్నాయి కదన్నా, ఏ ఒక్క ఛానల్ అన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిబిఐకి పోయిన ఉత్తరం కాపీ కనబడిందా అన్న? ఈ రోజు దాకా కనబడిందా? నేను రిపీటెడ్గా అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు అంటారు మేము కేంద్రానికి ఉత్తరం రాసినాం, కేంద్రం చర్య తీసుకుంటలేదు. ఉత్తరం ఏం రాసిండ్రు ఒకసారి జనం ముందు పెట్టండి కదా. ఏది మీ ఉత్తరం? ఏ డేట్ రోజు రాసిండ్రు? ఎవరికి అడ్రస్ చేసిండ్రు? ఏమని రాసిండ్రు? కాళేశ్వరం మీద విచారణ జరపమంటే 3 లైన్లు రాయినరే. నేను రిపీటెడ్గా అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, ఏమని? కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ తయారైన దగ్గర నుంచి మొదలుకుంటే 7 డిసెంబర్ 2023 మీరు ముఖ్యమంత్రి అయ్యేంత రోజు వరదాకా చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఉన్న మొదటి ప్రభుత్వం టీఆర్ఎస్, రెండో ప్రభుత్వం బీఆర్ఎస్, ఆ ప్రాజెక్టు మీద పెట్టిన ప్రతి రూపాయి, ఆ ప్రాజెక్టు మీద జరిపిన ప్రతి ఖర్చుని సిబిఐ విచారణ చేయమని అడుగురి. 3 లైన్లు రాసిండ్రు. నేను తీసుకొని ఉత్తరం పోయి మీ తరఫున వకాలతా చేస్తా అని చెప్పిన. ఈ రోజు దాకా రాష్ట్ర ప్రభుత్వం అడుగుతలేదు. శ్రీకాంత్ గారు, తెలంగాణ సమాజం ఇలా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇదే రేవంత్ రెడ్డి చెప్తే ఎవరు నమ్మరని రాహుల్ గాంధీని తీసుకుపోయి మేడిగడ్డ బ్యారేజ్ మీద నిల్చొని, రాహుల్ గాంధీ దిక్కు రేవంత్ రెడ్డి దిక్కు నిల్చొని చెప్పిండ్రు దీని మీద విచారణ జరిపిస్తాం, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, కేసీఆర్ కుటుంబం దగ్గర నుంచి 1,00,000 కోట్లు కక్కిస్తాం. నేను చెప్తలేను ఇవి, రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ బ్యారేజ్ మీద నిలబడి మాట్లాడిన మాటలు. ఈళ్ళకి 2.5 సంవత్సరాల కాలపరిమితి పూర్తి అయింది శ్రీకాంత్ గారు. కనీసం 50,000 కోట్లు కక్కియాలి కదా. ఓ 10,000 కోట్లైనా కక్కిచ్చిరా అన్న? 10 రూపాయలైనా కక్కిచ్చిరా కేసీఆర్ కుటుంబం దగ్గర నుంచి? వీళ్ళు కక్కిస్తలేరు. దీని వెనకాల ఉన్నటువంటి ఇదేందనేది మీరు ఒకసారి ఆలోచించాలి. నేను ప్రతిసారి చెప్తుంటా, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఈ 2 అన్డివైడెడ్ పార్ట్స్ ఆఫ్ వన్ కైండ్. ఒక నాణ్యానికి ఒకటి బొమ్మ అయితే ఇంకొకటి బొరుసన్న అని చెప్తుంటా. ఎందుకో చెప్తా నేను. కమ్యూనిస్ట్ ఉద్యమాలు నడిపించినప్పుడు మావో చెప్తాడు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్తాడు. కాళేశ్వరం కట్టిన కంపెనీ ఏందో నాకంటే ఎక్కువ మీకు తెలుసు. కాళేశ్వరంలో ఇప్పుడు పాడైపోయిన 3 బ్యారేజీలు ఆ కంపెనీ కట్టలేదు. ఓకేనా అన్న? అందుకని రేవంత్ రెడ్డి గారు ఆ 3 కంపెనీల మీద సిబిఐ విచారణ చేయమని అడుగుతున్నాడు. కానీ టోటల్గా 98,000 కోట్ల చెల్లింపులు జరిపి చేసి మొత్తం ఈ ప్రాజెక్టు కర్త, కర్మ, క్రియ, హెలికాప్టర్ దగ్గర నుంచి మొదలుకుంటే కార్ల దాకా ఇచ్చిన ఆ కంపెనీ మీద మాత్రం సిబిఐ విచారణ జరపమని రేవంత్ రెడ్డి గారు అడుగుతలేరు. ఎందుకు అడుగుతలేరు? చంద్రశేఖరరావు గారి మానసపుత్రిక కాళేశ్వరం 1,00,000 కోట్లు అయితే, రేవంత్ రెడ్డి గారి మానసపుత్రిక మూసీ రివర్ ఫ్రంట్ బోర్డు 95,000 కోట్ల ప్రాజెక్ట్ ఇది. సో ఆ 1,00,000 కోట్ల ప్రాజెక్టు కట్టినటువంటి కంపెనీయే ఈ 95,000 కోట్ల మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకి టెండర్లు వేసింది వాళ్ళే. ఇవాళ పిలిచినటువంటి మొదటి దశలో రాబోతున్నటువంటి 10,000 కోట్ల అగ్రిమెంటు అదే కంపెనీకి ఇస్తుర్రు. మీరు కాళేశ్వరం ఇన్ టోటల్గా సిబిఐ విచారణ చేయమంటే శ్రీకాంత్, కేసీఆర్ పాత్ర దగ్గర నుంచి మొదలుకుంటే కంపెనీ పాత్ర దాకా బయటకు వస్తాయి. మిమ్మల్ని పిసిసి ప్రెసిడెంట్గా నడిపించిన కంపెనీయే, కాళేశ్వరం కట్టిన కంపెనీయే, రేపు మీరు కలలు కంటున్నటువంటి మూసీ రివర్ ఫ్రంట్ కట్టేటువంటి కంపెనీ కూడా ఒకటే కంపెనీ. కాబట్టే ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణ జరుపుమని అడుగుతలేరు అంటున్నా. మీరు అడుగుతున్నాయి 3 బ్యారేజీల మీద మాత్రమే సిబిఐ విచారణ జరుపుమంటుండ్రు. ఆ 3 బ్యారేజీలు ఆ కంపెనీ కట్టలేదు కాబట్టి రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు. ఒకవేళ ఆ 3 బ్యారేజీలు కూడా అదే కంపెనీ కట్టిండుంటే రేవంత్ రెడ్డి కాళేశ్వరం సిబిఐ అనే ముచ్చట ఉండకపోతుండే అన్న. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో? మేము అధికారంలోకి రాగానే 3 నెలల్లో చెర్లపల్లిలో ఇందిరమ్మ ఇల్లు లాంటి ఇల్లు కట్టించాల కేసీఆర్ కుటుంబాన్ని పెడతా అన్నాడు. 2.5 ఏళ్లలో ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టుడు సాధ్యమైతే లేదా అన్న ముఖ్యమంత్రికి? అంటే దీని వెనుకాల ఈ బంధాన్ని బలపరుస్తున్నది కాంగ్రెస్. టీఆర్ఎస్ని విడిపోకుండా ఈ బంధాన్ని కొనసాగిస్తున్నది, కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్నది ఎవరు అంటే కాళేశ్వరం కట్టిన కాంట్రాక్టర్. అదే కాంట్రాక్టర్ ఇలా మళ్ళీ పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారితో ఉంటున్నారు. అదే కంపెనీకి ఇలా మీరు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్లో ఫస్ట్ ఫేజ్ టెండర్ 9,500 కోట్లు పిలిస్తే టెండర్కి వచ్చిన అన్ని కంపెనీలకు ఫోన్ చేసి అందరితో డ్రాప్ చేయించారు. ఒకే ఒక కంపెనీకి రేపో మాపో మీరు అగ్రిమెంట్ చేయబోతున్నారు. కాదని చెప్పమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్ని. సో కాబట్టి కాళేశ్వరం మీద కాంగ్రెస్ ఏ రోజు కూడా సిబిఐ విచారణ జరిపించదు. ఎందుకంటే కాళేశ్వరం కట్టిన కంపెనీ రేపు మూసీ రివర్ ఫ్రంట్ బోర్డు ప్రాజెక్ట్ని కట్టబోతుంది. ఈయన ఒక్కడే. ఆ రోజు అటుపక్క కనబడింది, ఈరోజు ఇటుపక్క కనబడుతుంది. కాబట్టి ఆయన మీద సిబిఐ విచారణ వాళ్ళు జరపరు, వీళ్ళు జరపరు. కాబట్టే సిబిఐ విచారణ జరుగుతలేదు. ముఖ్యమంత్రి ప్రతిదీ లీక్ ఇస్తాడు కదా మీడియాకి, ఉత్తరం కూడా లీక్ ఇవ్వమని నేను రాసిరో తెలుస్తుంది కదా. మీరు వేసిన పీసీ ఘోష్ కమిషన్ కూడా
కాళేశ్వరం పునాదుల దగ్గర నుంచి కాళేశ్వరం ప్రతి పైసా పేమెంట్ దాకా మీరు అడుగుండ్రి. ఎందుకు 3 బ్యారేజ్ల మీదనే అడుగుతున్నారు? సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ మమ్మల్ని బదనాం చేసేందుకు కాంగ్రెస్ టీఆర్ఎస్ నేను కొట్టినట్టు చేస్తాను నువ్వు ఏడ్చినట్టు చేయని ఆడుతున్నటువంటి నాటకం తప్ప కేటీఆర్ ఏం మాట్లాడతాడన్న? అదో పిచ్చకుంట్ల కేసు అంటాడు, అదో లొటపీస్ కేసు అంటాడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు. చేతనైతే నేను వస్తున్నా అరెస్ట్ చేసుకో అని చెప్తాడు. ఏం రాజీ లేకపోతే అన్నా ఎందుకు వాళ్ళ మీద కేసులు అయితే లేవన్నా? నా కేసు కావాలని జైలు కావాలనేది కాదు ఉద్దేశం. అక్కడ జరుగుతున్నది ప్రజలకు అర్థం కావాలి. సరే కాళేశ్వరం పక్కకు పెట్టన్నా, కేటీఆర్ గారు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయిన పంచాయతీ ఉంది కదా, ఫార్ములా కార్ రేస్ కేసు. దాంట్లో అరవింద్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ తన అప్రూవర్గా మారుతా అని కేటీఆర్ గారు చెప్తేనే తను 50 కోట్ల రూపాయలని ట్రాన్స్ఫర్ చేసినా అని ఇంత క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చిండు కదా. నా కేసులో అరెస్ట్ చేస్తే ఎందుకు చేతనైతలేదు నీకు? అది లొట్టపీసి కేసు కానీ ఇంకా ఆయన కేటీఆర్ భాషలో ఇంకో కేసు అన్నా కానీ, అరే నిన్ను ఆ కేసులో డ్రోన్ కేసులో పట్టుకుపోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీసుకుపోయి రిమాండ్ చేసిరు కదా, నీకెందుకు ధైర్యం సరిపోతలేదు రేవంత్ రెడ్డి? తెలంగాణ పౌరుషం ఏడదొచ్చింది. పీసీసీ అధ్యక్షునిగా ఎన్ని మాటలు మాట్లాడుతీవి, బిడ్డ పెళ్ళికి పేరోల్ మీద బయటకు వస్తే ఎన్ని మాట్లాడుతీవి, బెయిల్ మీద బయటకు వస్తే ఎన్ని మాట్లాడుతీవి? ఎటుపోయింది నీ తెలంగాణ పౌరుషం? ఏది పాలమూరు బిడ్డ ఆక్రోశం ఎటుపోయింది? ఎందుకు కనబడతలేదు? ఎందుకంటే ఈ బంధాలన్నీ ఆర్థిక బంధాలు. ఈ ఆర్థిక బంధాలను ఈ ఆర్థిక బంధాలు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఇదే కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం లాగా కేసీఆర్ వాడుకుంటున్నారని చెప్పేసి గతంలో ఎన్నికల సందర్భంలో అమిత్ షా కూడా బహిరంగ సభల్లో రోడ్ ర్యాలీల్లో ఆయన కూడా ఇవే కామెంట్లు చేయడం జరిగింది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే సిబిఐ విచారణకు సంబంధించినటువంటి నోటీస్ ఏమైనా ఉందా లేకుందా అని చెప్పేసి మీరు అడుగుతున్నారు. సిబిఐ విచారణ చేస్తే కిషన్ రెడ్డి సపోర్ట్ చేయట్లేదు, బీజేపీ సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి బహిరంగ సభల్లోనే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. మరి దాన్ని ఎందుకు మీరు డిఫెండ్ చేయలేకపోతున్నారు? మీరు ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే? అదే ఇప్పుడు మీరు అవకాశం ఇస్తే ఒక మాట మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను. ఈ దేశంలో సిబిఐ కేసులు 3 సందర్భాల్లో జరుగుతాయి శ్రీకాంత్ గారు. ఒకటి, ఎవరన్నా హైకోర్టును అప్రోచ్ అయ్యి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చి దీంట్లో సిబిఐ చేత విచారణ జరిపించండి అని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పిస్తే సిబిఐ నేరుగా హైకోర్టు సూచనల మేరకు వస్తుంది. రెండోది, సుప్రీంకోర్టు ఏదైనా సుమోటో కేసు తీసుకొని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చి దీంట్లో సిబిఐ విచారణ జరిపించండి అని సుప్రీంకోర్టు చెప్తే రెండో సందర్భంలో వస్తుంది. మూడో సందర్భంలో ఎప్పుడు వస్తారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాసి భారత ప్రభుత్వాన్ని దీన్ని సిబిఐ ద్వారా విచారణ జరిపించండి అని అడిగితే మూడో సందర్భంలో సిబిఐ కేసు వస్తుంది. అందుకనే నేను రేవంత్ రెడ్డి గారు ఉత్తరం అడుగుతున్నా. నేను అందులో మీరు ఏం రాసినరో అని అడుగుతున్నా. వేర్ ఈజ్ దట్ లెటర్ పెండింగ్ అంటున్నా. గజపూరి సార్. కాబట్టి మమ్మల్ని బురద జల్లేందుకు వాడుకుంటున్నారు తప్ప, ఒకవేళ పొరపాటున శ్రీకాంత్ గారు మా అంతలో మేము సుమోటోగా ఒకవేళ కేసు తీసుకున్నాం అనుకోండి తెలంగాణ రాష్ట్రంలో, ఇదే మీడియా మళ్ళీ పొద్దున్నేస్తే ఏం చేస్తుంది? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి బాగా ప్రజాదరణ పొందుతుంటే వీళ్ళు ఓరుస్తలేరు బీజేపీ వాళ్ళు, అందుకని సిబిఐని పంపించారు అంటారు. మీరు ఉత్తరం ఇయ్యరన్నా? ముఖ్యమంత్రి గారు వారానికి ఒకసారి పోతురు కదా ఢిల్లీకి, ఈసారి పోయేటప్పుడు మంచి ఉత్తరం డ్రాఫ్ట్ చేసి తీసుకుపో అన్న, మంచి అడ్వకేట్ని పెట్టుకొని తీసుకుపో. అభిషేక్ సింగ్ మన్వీకి ఇచ్చినావు కదా రాజ్యసభ, ఆయనతోటే మంచి ఉత్తరం రాయించుకొని పో. లేకపోతే వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు కపిల్ సిబాల్ అని స్క్రోలింగ్ వస్తుంది, ఆ సార్ కూడా పెద్ద వకీలు మీ పార్టీ అయినే కదా, ఆయనతో మంచి ఉత్తరం డ్రాఫ్ట్ చేసుకొని సిబిఐ కేసు విచారణ ఎట్లా జరగాలో చెప్పమని చెప్తారు. లేకపోతే అభిషేక్ సింగ్ మన్వీతోటి హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో ఒక రిట్ అయ్యమని ఉండ్రి. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా ముఖ్యమంత్రి గారికి. రాష్ట్ర శాసనసభ అర్ధరాత్రి దాకా చర్చించి తీర్మానం చేసింది కదా, దాంట్లో ఏం చేసిరో చూడురే. హైకోర్టు దేని మీద స్టే ఇచ్చింది? పీసీ కోర్స్ కమిషన్ నివేదిక మీద మీరు చర్యలు తీసుకోవద్దని ఇచ్చింది హైకోర్టు. వీళ్ళేం చెప్పారు తెల్లారి మేము సుప్రీంకోర్టులో అప్పీల్ కోతామని పీసీసీ ప్రెసిడెంట్ చెప్పారు ఢిల్లీలో. పోయినరా అన్న ఈ రోజు దాకా సుప్రీంకోర్టులో అప్పీల్కి పోయినరా? అంటే ఏంది లాలుచి కాకపోతే ఏంది? మీరు మీడియాలో తిట్టినట్టు కాయిన్కు బొమ్మ బొరుసులాగా వాళ్ళు ఉన్నారని చెప్పేసి మీరు అంటున్నారు. బట్ ఎక్కడ సభల్లో చూసినా రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిడుతున్నారు, కేసీఆర్ బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తిడుతున్నారు తప్ప భారతీయ జనతా పార్టీని కనీసం ఏ మాటలేదు. 2 సార్లు బహిరంగ సభలు పెట్టి రైతోత్సవ సభలో మొన్న ఎక్కడ బీజేపీని పెద్దగా విమర్శిస్తలేరు. సో బీజేపీ ఏదో బంధం ఉంది అన్నది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ ఎలియాస్ సిఆర్ఎస్ ఇంకెందు పార్టీ నాకు తెలియదు కానీ ప్రజలైతే సిఆర్ఎస్ ఇచ్చిరాలకు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి రూములో కూర్చోబెట్టిరు. ఈ రాష్ట్రాన్ని పాలిస్తుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ఎవరు? ప్రజలు తీర్పిచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ ఎవరిని తిట్టాలి? 3వ స్థానంలో బీజేపీని తిట్టాలా? ఎవరిని తిట్టాలి శ్రీకాంత్ గారు? అధికారంలో పార్టీని తిడతారు. ఇప్పుడు మేము రైతు బంధిస్తలేమా? మమ్మల్ని ఏమని తిడతాడు కేసీఆర్ అనేటైనా బయటకు వచ్చి? ఎవరు అధికారంలో ఉన్నారు? ఎవరున్నారన్న? కేంద్రంలో మీరున్నారు కదా, కేంద్రం చేయాల్సిందే. శ్రీకాంత్ గారు, దురదృష్టం మన తెలుగు మీడియా ఆవేశం ఇదే. మమ్మల్ని ఎందుకు తిడతారు? కేంద్రం ఏం చేయాలి ఇప్పుడు కేసీఆర్కి?
కేంద్రానికి కేసీఆర్కి ఇప్పుడున్న సంబంధం ఏంది? ఆఫ్ కోర్స్ ఈ రాష్ట్రంలో ప్రజలు అధికారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి, ప్రజలు ప్రతిపక్షంలో ఉంచింది బీఆర్ఎస్ పార్టీకి. బీఆర్ఎస్ తిడితే కాంగ్రెస్ని తిట్టాలి, కాంగ్రెస్ తిడితే బీఆర్ఎస్ని తిట్టాలి. థర్డ్ స్థానంలో ఉన్నామని మీరే అంటారు కదా. దక్షిణాదిలో బీజేపీ ప్రభావమే లేదంటారు కదా. తెలంగాణలో మేము అధికారంలోకే వచ్చే ఆశలు లేవంటారు కదా. మరి మమ్మల్ని తిడితే మీకేం వస్తుంది అన్న? టైం వేస్ట్ తప్ప. అందుకనే తిడతలేరు. కేంద్రానికి కేసీఆర్కు ఏం సంబంధం అని చెప్పేసి మీరు అంటున్నారు. బట్ అదే కేసీఆర్ ఈరోజు బహిరంగ సభలు పెడితే ప్రజలంతా కేసీఆర్ ఎక్కడనో అంటున్నారని చెప్పేసి వాళ్ళే అంటున్నారు. బట్ పాయింట్ ఏంటంటే మీరు 8 ఎంపీ స్థానాలు గెలిచారు, 8 ఎమ్మెల్యే స్థానాలు గెలిచారు. ఇంత గెలిచిన తర్వాత ప్రజలు మీకు ఇంత అవకాశం ఇచ్చిన తర్వాత కూడా పార్టీ ఎందుకు అంత అగ్రెసివ్గా ఉండలేకపోతుంది? సో బీజేపీలోనే ఒకరికొకరికి ఎవరికి వారు యమునా తీరు అన్నటువంటి ఎపిసోడ్ నడుస్తుంది. కమ్యూనికేషన్ గ్యాప్ మీ నాయకుల మధ్య ఉందన్నది ఇంకొక వార్త. అంటే మీ దృష్టిలో, తెలుగు మీడియా దృష్టిలో ఏంటంటే బ్రేకింగ్ అంటే బూతులు తెచ్చుకోవడం అన్నట్టు. రైతు బంధు అని అవులా ఎవడు, ఇది మీరు ప్లేట్ బ్రేకింగ్లు వేస్తారన్నట్టు. కరీంనగర్ సిపిని వేదవాన్ని తిట్టిన ఎమ్మెల్యే, ఇది మీరు ఎర్ర ప్లేట్లు పెట్టి బ్రేకింగ్ వేసుకుంటారు. మీ తప్పిది. ఈ తొందరపడతానే ఎవరిదంటే తెలుగు మీడియాది. నేను 2 గంటలు మాట్లాడాను మీడియాతో, మీరు 2 లైన్లు కూడా స్క్రోలింగ్ అయ్యారు. అదే నేను ఎవరైనా ఒక బూత్ మాట తిట్టినా అనుకోండి, మీరు సాయంత్రం దాకా దాన్నే ప్లేట్ బ్రేకింగ్ వేస్తారు. తప్పేవాళ్ళన్నా మీదే అంటున్నా. నాయకుల మధ్యలో 100% కమ్యూనికేషన్ ఉంది. మేము 100% సరిగానే పనిచేస్తున్నాం. మేము సరిగా పనిచేస్తున్నాం కాబట్టి ఇలా వరంగల్కి మామనూరులో ఎయిర్పోర్ట్ వస్తుంది. మమ్మల్ని తిడుతున్న వాళ్ళు పొద్దుగాలైతే హైదరాబాద్ నుంచి వరంగల్కి పోతున్న జాతీయ రహదారి వేసింది మేము. ఇలా వరంగల్లో 1000 కోట్లు పెట్టి టెక్స్టైల్ పార్క్ ఇస్తుంది మేము కాకపోతే మీరు ఇస్తురా? ఎవరు ఇస్తారు? ఇలా మా పూర్వ మెదక్ జిల్లా జైరాబాద్లో నీమ్స్ ఇస్తున్నాం, మేము ఇస్తున్నాం నీమ్స్. ఎవరిచ్చిరు అంటున్నా? 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో ఎయిర్పోర్ట్కి జాగిచ్చిరా? వరంగల్కి ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చింది మేమే కదా పాత వరంగల్ జిల్లాకి. హార్టికల్చర్ యూనివర్సిటీ ఇస్తే ములుగులో పెట్టుకుంది కేసీఆర్ కాదా? జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టారు, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదా? ఏం మాట్లాడతారన్న? మేము పని చేయకపోతే మీరు పని చేస్తురా? ఫామ్ హౌస్లోకి వెళ్ళి చంద్రశేఖరరావు పని చేస్తే ఇవాళ మామనూరు ఎయిర్పోర్ట్ వచ్చిందా? రేపు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ వస్తుందా? పోయి చూడు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కంటే మంచిగా ఉంది. చెర్లపల్లి టెర్మినల్ కట్టినమన్న 1000 కోట్లు పెట్టి, కిలోమీటర్ రోడ్ వేస్తలేడు 100 కోట్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం. ఒక్క రోడ్డు చూపెట్టి 2.5 ఏళ్లలో మేము వేసిన రోడ్లు చూపెడతాం, జాతీయ రహదారులు చూపెడతాం. మీకు మనసు ఎట్లా వస్తుంది అన్న బీజేపీ గురించి మాట్లాడేందుకు? మీరే మీ మధ్యలో సరిగా లేక మమ్మల్ని అంటే ఎట్లా? మేము సమన్వయంతో పనిచేస్తున్నాం. ఆదిలాబాద్కి ఎయిర్పోర్ట్ కావాలని మేమే అడుగుతున్నాం, వరంగల్ కావాలని మేమే అడుగుతున్నాం. ఆఖరికి శంషాబాద్ టెర్మినల్ ప్రతి సంవత్సరం 40 లక్షల మంది ప్యాసింజర్లు పోయే కెపాసిటీ ఉంటుంది. ఇవాళ దానికి సంవత్సరానికి 35 లక్షల మంది పోతుర్రు. శంషాబాద్ ఇంకో టెర్మినల్ కట్టమని నెల రోజుల కింద పార్లమెంట్లో మాట్లాడింది ఇదే రఘునందన్ రావు మీదకి ఎంపీ. మేము అడగకపోతే మీరేం అడుగుతుర్రన్నా? మీరు ఢిల్లీకి పోయి షాల్వా వేసి ఫోటో వేసి మేము అడిగినాము మెట్రోని స్వాధీనం చేసుకోమని ముచ్చట అయిపోతారు మీరు. వాట్ ఈస్ దట్? నీ దగ్గర ఉన్న డిపిఆర్లు ఏవి? ఎంఎంటీఎస్ ఎక్స్టెన్షన్ ఏది? ఎప్పుడు యాదాద్రికి ఇచ్చినాం మేము మెట్రో? ఏం చేస్తున్నారు మీరు? ఏం చేసిరన్న మీరు? అవ్వ పెట్టది అడక తిననియది. మేము ఇస్తాం, మమ్మల్ని ఎగ్జిక్యూట్ చేయనియరు. ఈ రాష్ట్రంలో జాతీయ రహదారులు ఎంత పెరిగినాయి లెక్క అయినరన్నా? తెలంగాణ ఏర్పాటైనప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేసరికి ఈ రాష్ట్రంలో 2500 కిలోమీటర్లు జాతీయ రహదారులు ఉంటే ఈరోజు అన్న దగ్గర 5500 కిలోమీటర్ల జాతీయ రహదారులు పూర్తి అయినాయి తెలంగాణ లోపల. 70 ఏళ్ళలో కాలేదు, మేము 12 ఏళ్ళలో చేసినామన్నా. ఇది మాట్లాడారు మీరు. పోదాంపా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి, పోదాంపా చెర్లపల్లి రైల్వే స్టేషన్కి. మేము పని పెట్టే కంటే ముందు, పని మొదలు పెట్టే కంటే ముందు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎట్లుంటుండేనా, ఇప్పుడు ఎట్లుందో చూడు. ఇవి మీకు కనబడాయన్నా? మీకు అభివృద్ధి కనబడదు. రఘునందన్ గారు, టార్గెట్ థ్రిల్లింగ్గా తెలంగాణలో అధికారం చేపట్టడానికి భారతీయ జనతా పార్టీ అడుగులు పడుతున్నట్టే కనిపిస్తోంది. సో ఇది ఎన్నికల కోసం వచ్చేది కాదు. ఎన్నికలకి ఇంకా 2-2.5 సంవత్సరాల టైం ఉంది. అభివృద్ధిలో భాగంగానే మోడీ పర్యటన చూడాలి అని అంటున్నారు. బట్ రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో వాటి వ్యూహం ఏంటి మాట్లాడదాం రఘునందన్ గారు. సో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా తొందరలోనే ఉన్నాయి. సో జిహెచ్ఎంసీలో గతంలో చూపించినటువంటి ఆ ర్యాపిడ్ స్పీడ్ ఈసారి కనిపిస్తుంది అనుకోవచ్చా? సో అప్రిషియేట్ వన్స్ అగైన్ తెలుగు మీడియా. మీ ఊహలకి, మీ ఆలోచనలకి నేను మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. నాట్ ఓన్లీ ఫర్ శ్రీకాంత్, అందరు మీడియా మిత్రులందరికీ కూడా. ఇప్పుడు మేము మహిళా బిల్లు పెట్టినామన్నా, 131వ రాజ్యాంగ సవరణ బిల్లు మన భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టినాం. పెట్టగానే సాయంత్రం నుంచి లొల్లేంది టీవీ ఛానళ్ళల్లో మీడియా మిత్రుల ప్రశ్న ఏంటంటే, ఎన్నికలు జరుగుతున్నాక ఎట్లా పెడతారు అనేది ఒక పంచాయతీ పెడతారన్న మీరు. నాకు తెలియక అడుగుతున్నాను. నేను మా మీడియా మిత్రులంతా గొప్పగా అనలైజ్ చేయలేకపోవచ్చు, కానీ నాకు తెలియక అడుగుతున్నా. నాకు మీడియా కూడా క్లారిఫై చేయాలి. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ దేశంలో. 2004లో గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2005లో ఏ రాష్ట్రానికి ఎన్నిక జరగలేదా అన్న? జరగలేదా?
2006లో జరగలేదా? ఆఫ్ కోర్స్ 2007 ఏదో రాష్ట్రంలో ఏదో ఒక సమయంలో ఎన్నికలు జరుగుతుంది. 2008లో జరగలేదా? పోనీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన 2014 తర్వాత చూడు, 15లో ఎన్నికలు జరగలేదా? 16లో జరగలేదా? 17లో జరగలేదా? సో ఇప్పుడు మేము బిల్లు పెట్టినాం కాబట్టి మీలాంటి వాళ్ళు ఏమంటారంటే వెస్ట్ బెంగాల్ను తమిళనాడు గెలిస్తేందుకు బిల్లు పెట్టిరు అంటారన్న. ఈ సంవత్సరం వదిలేసి మేము మళ్ళీ పెట్టినాం అనుకోన్నా, ఇంకో 6 నెలల తర్వాత పెట్టినాం అనుకో, అప్పుడు ఉత్తరప్రదేశ్కి ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్న, గుజరాత్కి వస్తున్నాయి కదా, గోవాకి వస్తున్నాయి కదా, అప్పుడేమంటారన్న? అంటే మీరు అదేదో సినిమాలో నేను ఆయన పరచూరి గోపాలకృష్ణ గారు అని ఒక సినీ రచయిత రాసిన ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది శ్రీకాంత్ గారు. వరదలు వచ్చి జనమంతా బురదలు కొట్లాడుతుర్రంట. అప్పుడు ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో వచ్చి జనాన్ని చూసిపోయినాడు పాపం. కిందున్న ప్రతిపక్షం ఏం చెప్పాలని చెప్తాడంటే పరచూరి గోపాలకృష్ణ గారు, కింద జనం బురదలు చేస్తుంటే గాల్లో తిరిగిపోతాడు ఆ ముఖ్యమంత్రి అని తిట్టాలి. ఓకేనా అన్న? ఒకవేళ పొరపాటున ముఖ్యమంత్రి హెలికాప్టర్లో రాలే, బస్ వేసుకొని వచ్చిండు అనుకో అన్న, ప్రభుత్వం 10 కోట్లు పెట్టుకుని హెలికాప్టర్ ఇడిచిపెట్టి బస్ వేసుకొని 2 రోజుల తర్వాత బురద తగ్గినాక వస్తాడా అని ఇట్లా తిట్టాలి. దిస్ ఈజ్ ద అపోజిషన్ పార్టీ రోల్. దాన్నే మీడియా కూడా పోషిస్తుంది. వి అప్రిషియేట్ యువర్ రోల్. ఎప్పుడన్నా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ ఉందా? జిహెచ్ఎంసీకి ఎన్నికలు వస్తాయని ఆశ ఉందా మీకు? ఒక వార్డులో 8,000, ఒక వార్డులో 10,000, ఒక వార్డులో 25,000, ఒక వార్డులో 70,000 ఓట్లు పెట్టిన తర్వాత రేపు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరు కోట్టుకోరు. ఇక రేపే జిహెచ్ఎంసీ ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం మోడీ గారు వస్తున్నారు. ఏం అనాలిసిస్ అన్న, అసలు మొక్కాలే తెలుగు మీడియాని. ఇన్ని పెడార్థాలు, ఇన్ని నానా అర్థాలు తీస్తున్నందుకు నిజంగా మన మీడియా మిత్రులందరినీ కూడా వచ్చిన బీజేపీ పర్ఫార్మెన్స్ ఆ స్థాయిలో ఉంది కాబట్టి మళ్ళీ ఆ స్థాయిలో ఉంటుందా? నేను ఏమడుతున్నా, మేము ఎన్నికలకు వస్తే ఎన్నికలకు వస్తున్నామనే చెప్తాం. మాది రాజకీయ పార్టీ. ఈ రోజు వారు ప్రధానమంత్రి హోదాలో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని మేజర్ ప్రాజెక్ట్స్ ఓపెనింగ్కి వస్తున్నారు. దాన్ని దయచేసి అంతవరకే చూడరు తప్ప జరుగుతాయో జరగవో తెలివై, ఆ డివిజన్ కరెక్ట్ అవునో కాదు, హైకోర్టులో కేసులు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలలో 100 మార్పులు రాబోతున్నాయి, అవి ఏవి లేకుండా జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం నరేంద్ర మోడీ గారు వస్తున్నారని లింక్ పెట్టబడుతుంది. ఎట్లన్నా ఏం యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఒక వెస్ట్ బెంగాల్ని గెలిచిన తర్వాత ఫస్ట్ హైదరాబాద్ కు మీరు వస్తున్నారు కాబట్టి ఒక భారీ బహిరంగ సభ వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత డిసైడ్ అయిన ప్రోగ్రామ్ కాదు ఇది అని నేను మీకు మళ్ళీ చెప్తాను, దయించి అర్థం చేసుకోవాలి. లాంగ్ పెండింగ్ ఇష్యూ ఇది. 3 నెలల నుంచి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు రావడానికి అని చెప్పి మేము సమయం అడుగుతా ఉన్నాం. ఎంపీలందరితో కూర్చొని చెప్పినప్పుడు ప్రధానమంత్రి గారు తెలంగాణకు వస్తాను, డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, చాలా విషయాల్లో మీతో మాట్లాడాలి అని చెప్పారు ప్రధానమంత్రి గారు తప్ప ఎన్నికల కోసం రాలేదు వారు. ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత మేమేదో ఆడ గెలిచినాం కాబట్టి ఈడికి వచ్చి గెలుస్తామని మేము సభ పెట్టుకుంటలేము. దయచేసి మీరు డోంట్ లింక్ దీస్ 2 థింగ్స్ అన్న. వెస్ట్ బెంగాల్ తమిళనాడు ఫలితాల కంటే ముందు ఈ డేట్ డిక్లేర్ చేసుకున్నామన్నా. మేము గెలిచినా వచ్చేటోళ్ళం, ఓడినా వచ్చేటోళ్ళం అన్న. మీరు దయచేసి అది అర్థం చేసుకోవాలి. కాబట్టి డోంట్ లింక్ దీస్ 2 థింగ్స్ విత్ ఈచ్ అదర్. ఎస్, మేము వస్తున్నప్పుడు దాంట్లో రాజకీయ కోణాలు మీరు చూడడంలో తప్పుందని నేను అంటలేను. జిహెచ్ఎంసీ మాదే కావాలని కోరుకుంటున్నాం, తప్పేం లేదు. దాన్ని 3 ముక్కలు చేసిర్రు, దాంట్లో రకరకాలైనటువంటి తప్పుడు పనులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దాని మీద రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి చాలామంది పోయినారు. అది ఏమవుతుంది, ఎప్పుడు ఎన్నికలు వస్తాయనేది విల్ వెయిట్ అండ్ సీ. ఎన్నికల ప్రచారానికి బరాబర్ పిలుచుకుంటాం, అప్పుడు మా పార్టీ నాయకుడికి వస్తారు, వారు బరాబర్ ప్రచారం చేస్తారు. బట్ ఇందాక మీరు డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ప్రతిపక్షాలన్న ఈ సమయంలోనే ఎందుకు పెట్టాలి, ఎన్నికల్లో గెలవడం కోసమే ఈ ప్రత్యేక సమావేశాలు పెట్టారని చెప్పేసి ఇందాక మీరు అన్నారు. అఫ్కోర్స్ చాలామంది విశ్లేషకులు కూడా ఆ మాట అని ఉండొచ్చు, మీడియా కూడా అని ఉండొచ్చు. బట్ పాయింట్ ఏంటంటే అక్కడ వచ్చినటువంటి వాదన గతంలో ఆల్రెడీ 2023లో చట్టం చేసింది, దాన్ని తీసుకురండి, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు నియోజకవర్గాలను పెంచుతూ ఎందుకు సవరించాల్సినటువంటి అవసరం వస్తుంది? 2029లో మీరు గెలవడానికి ఉద్దేశంతోనే ఈ బిల్లుని తీసుకొస్తున్నారు అన్నది ప్రతిపక్షాలు చేసినటువంటి డిమాండ్. ఆ రోజు ప్రతిపక్షాలు కూడా అంత స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి బిల్లు వీగిపోయింది. పగోని పంచాంగం చెప్పమంటే పార్టీలు చచ్చిపోయింది అని చెప్తాడంట శ్రీకాంత్ అని. అట్లున్నది మీ వాదన అంతా. మీరు అడిగినారు కదా 2023లో మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయిందని. 106వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ దేశంలో మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వాలని 17వ లోక్సభలోనే బిల్ పాస్ చేసారు. ఆ రోజు అన్ని పార్టీలు కలిసి సపోర్ట్ చేసినాయి, ఎక్సెప్ట్ 2 ఎంపీలు తప్ప అందరూ యునానిమస్గా చేసారు. మీరు ఆ 106వ రాజ్యాంగ సవరణలో ఏం రాసిందో ఒకసారి చదవండి. దాంట్లో ఏం రాసిందంటే జనగణన పూర్తి చేసి, జనగణన పూర్తి అయిన తర్వాత డీలిమిటేషన్ చేసి ఆ తర్వాత రిజర్వేషన్ ప్రవేశపెట్టాలని పెట్టిండ్రు. సో 2029 ఎన్నికలకి జనగణన పూర్తయి డీలిమిటేషన్ పూర్తి అయ్యేటట్టు లేదు కాబట్టి ఆ ఒక్క లైన్ సవరించి 2029 కంటే ముందు జనగణన అంటే ఇప్పుడు 26లో జరుగుతున్న 27లో జరుగుతున్న జనగణన పూర్తి కాకుండా గతంలో ఉన్నటువంటి 2011 సెన్సెస్ ప్రకారం ఈసారి అంటే వచ్చే ఎన్నికలలోనే మహిళలకి రిజర్వేషన్ ఇద్దామనే ఒక లైన్ యాడ్ చేసినాం తప్ప
మేము 543 ఎంపీలకే రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన వాళ్ళం. పోనీ మీరు రేపు రెడీగా ఉన్నారా? 543కే రేపు రిజర్వేషన్స్ పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం. మీరు రెడీగా ఉన్నారా అనేది ఫస్ట్ చెప్పమని. ఎడ్డం అంటే తెడ్డం, మోడీ గారు పెట్టారు కాబట్టి మనం అపోజ్ చేయాలి. ఇంతకు మించన్నా లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారిని గౌరవ స్పీకర్ గారు 4 సార్లు అడిగినరు, మీరు ఎల్ఓపి 131వ రాజ్యాంగ సవరణను భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది, దీని మీద మీకున్న అభ్యంతరాలు చెప్పండి అని మైక్ ఇచ్చింది అన్న. అడిగినంతసేపు మైక్ ఇచ్చింది. ఏం చెప్పిండ్రన్న లీడర్ ఆఫ్ అపోజిషన్? మా నాయనమ్మ నేను చిన్నగా ఉన్నప్పుడు నన్ను తీసుకుపోయింది, మా నాయనమ్మ ప్రధానమంత్రి ఉంటే ఇంటెనక పెద్ద గార్డెన్ ఉండే, ఆ గార్డెన్లో పెద్ద పెద్ద కుక్కలు ఉంటుండే, నాకు ఆ చిన్న పిల్లని కాబట్టి ఆ కుక్కలు అంటే భయం అవుతుంది అని చెప్తుండే. ఇదేందన్న? హౌ యూ లింక్ దిస్ స్టోరీ విత్ 131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అన్న? 3 సార్లు స్పీకర్ మళ్ళీ చెప్పినారు, బెల్ కొట్టి మరీ చెప్పినారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు యు ఆర్ వేస్టింగ్ ద టైమ్ ఆఫ్ హౌస్, దయచేసి 131వ రాజ్యాంగ సవరణని ఏం తప్పు జరుగుతుంది, మీరు ఎందుకు అపోజ్ చేస్తున్నారు, దాన్ని ఒక లైన్లో చెప్పండి అని 10 సార్లు అడిగినామన్నా. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అపోజిషన్ అన్న డెమోక్రసీలో? ప్రభుత్వం ఎక్కడైనా పొరపాట్లు చేసినా, ప్రభుత్వం అడుగులు తడబడినా దాన్ని మీరు సరి అయిన దారిలో పెట్టాల్సినటువంటి ముళ్ళు గట్టే పట్టుకొని నడపాల్సిన బాధ్యత అపోజిషన్ మీద ఉంటుందన్న. దురదృష్టం ఈ రాష్ట్రంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ అసెంబ్లీకి రాడు. దురదృష్టం ఆడ పార్లమెంట్లో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎప్పుడు ఏ దేశానికి పోతాడో పార్లమెంట్ నడుతుంటే తెలియదు. పార్లమెంట్లో మాట్లాడమంటే ఒకసారి శివుని మీద డమరుకం మీద మాట్లాడతాడు, ఇంకోసారి నాయనమ్మ చెప్పింది నాకు భయం అవుతుందని ముచ్చట చెప్తాడు. హౌ యూ లింక్ దీస్ టైమ్ సినాప్సిస్ ఆర్ థియరీస్ విత్ ద లోక్సభలో జరుగుతున్న చర్చకి ఎట్లా లింకప్ చేస్తారన్న మీరు? దురదృష్టం ఈ దేశానికి అట్లాంటి ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండడం అనేది. మీరు దాని గురించి చర్చ జరగదు, దాని గురించి జరుపుని చర్చ. మేము చెప్పినాం కదా 106వ రాజ్యాంగ సవరణతోటి తెచ్చిన మేము మహిళా బిల్లుని మేము కట్టుబడి ఉన్నాం. అందులో రాసిన ఒక లైన్ని సవరిస్తే 29 ఎన్నికలలో రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్తున్నాం. వద్దా 29లో మహిళా సోదరీమణులకి రిజర్వేషన్ ఇచ్చడం మీకు ఇష్టం లేదా? చెప్పు, ఇష్టం లేదంటే బల్క్గా వస్తే బాగుంటుందన్న వాదన కూడా వినిపించింది. దానికోసమే పెడతా అంటున్నాం మేము. తెలంగాణకో లేదో సౌత్కో అన్యాయం జరుగుతుందని కొంతమంది అర్థం కాని వాళ్ళు, బిల్లు గురించి సరిగా అవగాహన లేని వాళ్ళు మాట్లాడితే హోంమంత్రి గారు ఏం చెప్పినారు? స్పీకర్ గారు 1 గంట సేపు హౌస్ని అడ్జైన్ చేయండి. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు కదా, కేరళలో ఎన్ని సీట్లు పెరుగుతాయి రాసుకరమ్మంటారు. కేరళలో ఇప్పుడు 20 ఉన్నాయి, రేపు 10 పెరుగుతాయి, 30 అవుతాయి రాసిస్తా అన్నారు. తెలంగాణలో 17 ఉన్నాయి, సగం పెరుగుతాయి, 9, 17 + 9 25 లేదా 26 రాసి తీసుకొస్తా, గంట సేపు 5 అయ్యింది అని అడిగిరు అమిత్ షా గారు. దానికి కూడా ప్రతిపక్షాలు సిద్ధంగా లేవు. రేపు మళ్ళీ బిల్లు తెస్తాం, రేపు ఇన్ ద సెన్స్ నెక్స్ట్ సెషన్లో వస్తుంది. మీరు 543 కంటే 543కి ఇస్తాం, పెంచి 850కి ఇద్దామంటే పెంచి 850కి ఇస్తాం. వీఆర్ ఫర్ హ్యూమన్ రిజర్వేషన్. నాట్ ఓన్లీ ఉమెన్, యు ఆర్ నాట్ ఓన్లీ అపోజింగ్ ఉమెన్, ఎస్సీ ఎస్టీలకు పెరిగేటువంటి ఎంపీ సీట్లను కూడా మీరు అపోజ్ చేస్తున్నారు. ఇలా 131 సీట్లు ఉన్నాయి ఎంపీలకి, ఎస్సీ ఎస్టీ ఎంపీలకి. అవి రేపు 195 నుంచి 200 అవుతాయి అన్న. పెరిగాయా? ఎస్సీ ఎస్టీలకు ఎంపీలు పెరిగాయా? పెరగొద్దా? బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చెప్తుంది కదా, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ జనాభా పెరిగితే పెరిగిన జనాభాకు అనుగుణంగా వాళ్ళకి రిజర్వేషన్లు పెంచుకున్నది కదా. యూ విల్ నెవర్ రెస్పెక్ట్ అంబేద్కర్. చేతుల మాత్రం రాజ్యాంగం పుస్తకం పట్టుకొని తిరుగుతారు. ఇదేం బాధ అన్న వీళ్ళతోటి? బట్ ఈ రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తే, మహిళా రిజర్వేషన్ బిల్లుతో తెలంగాణకు కానీ సౌత్ ఇండియాకి కానీ ఎక్కడ నష్టమేం లేదు. మీరు అన్న లెక్కల ప్రకారం చూసినా కానీ నష్టం లేదు. బట్ ప్రతిపక్షాలు గట్టిగా ఉన్నాయి అనడానికి ఒక సంకేతం కనిపించింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే అబ్కి బార్ 400 పార్ అన్నటువంటి భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాల మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఈసారి మొట్టమొదటిసారి ఒక బిల్లు వీగిపోయింది. సో ఇది బీజేపీకి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం భవిష్యత్తులో ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయని నిరూపించడానికి ఒక సంకేతంగా కనిపిస్తోందన్న చర్చ కూడా నడుస్తోంది. కనబడుతుంది. నిన్నటి నుంచి స్టాలిన్ గారు చెప్తున్నారు, కాంగ్రెస్ నమ్మితే మోసం చేస్తుంది, మేము భవిష్యత్తులో కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకోము, కాంగ్రెస్ మంచి పార్టీ కాదు. నేను చెప్తలేనన్ను, మళ్ళీ నా నోట్లో నోరు పెట్టి నన్ను తిట్టకూరు. స్టాలినే చెప్తున్నాడు అంటున్నా. ఏమని? కాంగ్రెస్ అనవసరంగా మంచి అవకాశాలు ఇస్తే కూడా చెడగొట్టుకున్నది, కాంగ్రెస్ కేవలం అధికార దాహం కోసమే పనిచేస్తుంది. ఇదే కదా స్టాలిన్ చెప్తుంది, నేను చెప్తలేను. 2.5 ఏళ్లతోటి వాళ్ళతో కలిసి నడిచిన నాయకుడు చెప్తున్నాడు. 12 పార్టీలు పొత్తు పెట్టుకున్నాయన్న స్టాలిన్ గారి పార్టీతోటి, డిఎంకే తోటి తమిళనాడులో. కాంగ్రెస్ పుణ్యమని ఆయన ఏడిపోయిండు అర్థం చేసుకోరు. ఆఖరికి ఆయన కూడా ఓడిపోయే పరిస్థితి తెచ్చుకున్నాడు. దురదృష్టం అది అంటున్నా. అది కాంగ్రెస్ నేచర్. అది అపోజిషన్ బలంగా ఉందా బలహీనంగా ఉందా అనేది రేపు నెక్స్ట్ సెషన్లో బిల్ పాస్ అవుతుందా లేదా చూస్తే మీకే తెలుస్తుంది కదన్న. ప్రధానమంత్రి గారు నిండు లోక్సభలో చెప్పిండ్రు ఏమని, ఈ బిల్ ఒకవేళ ఊగిపోతే క్రెడిట్ నాకే వస్తుంది, పేరు నాకు వస్తుంది, గెలిస్తే పేరు అందరికి వస్తుంది, అందరి పేరు ఇచ్చేట్లు నేను ప్రయత్నం చేస్తా అని చెప్పిండ్రు మోడీ గారు. దాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోలేదు?
పార్టీగా మాకు లాభం జరుగుతుండొచ్చు, కానీ మహిళా సోదరిమణులకు నష్టం జరుగుతుందని చెప్పారు మోడీ గారు. మీరు తెలివి కల్లోళ్ళు అయితే బిల్ పాస్ చేయాల్సింది కదా. అది అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆడేటువంటి ఆలోచన రాహిత్యమైనటువంటి ఒక గేమ్ ఆడినరు, నష్టపోయినరు. దానికి మద్దతు ఇచ్చి పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారి పట్ల తప్పుడు మాటలు మాట్లాడి ఎకసెక్కాలాడి వాళ్ళ వేషం భాషతోటి ఈ దేశ ప్రధానిని గౌరవించలేనటువంటి వ్యక్తులకి వెస్ట్ బెంగాల్లో తమిళనాడులో ఏం గుణపడని చెప్పాలో ప్రజలు చెప్పిండ్రన్న. బట్ అదే తమిళనాడులో గతంలో స్టాలిన్ గవర్నర్ల మీద కామెంట్ చేశారు. గవర్నర్లు బిల్లులు పాస్ చేయకపోతే ఏకంగా అఫ్కోర్స్ సుప్రీంకోర్టుకి వెళ్ళి బిల్లులు పాస్ చేయించుకున్నటువంటి చరిత్ర చూసినాం. కేజ్రీవాల్ని గవర్నర్లు ఇబ్బందులు పెడుతున్నారన్నారు. సో అటు చాలామంది ముఖ్యమంత్రులు ఈవెన్ కేసీఆర్ విషయంలో గవర్నర్ ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు కనీసం ఇంకా ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయకముందే విజయ్ను కూడా గవర్నర్ ఇబ్బంది పెడుతున్నారు అన్నటువంటి చర్చ ఇప్పుడు రైట్ నౌ తమిళనాడులో జరుగుతుంది. అదే మీరు అన్న తమిళనాడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. అన్న గవర్నర్లు రాష్ట్రపతులు ఈ దేశంలో ఉన్నటువంటి ఒక్కొక్క గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఈ దేశంలో గవర్నర్ల ద్వారా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలని మొట్టమొదటిసారిగా కూలగొట్టింది ఎవరంటే గౌరవనీయులు జవహర్లాల్ నెహ్రూ గారు, ఈ దేశ తొలి ప్రధాని. ఇలా వాళ్ళకు వత్తాసు పలుకుతూ వాళ్ళు వెనకాల తిరుగుతురు కదండి, తోక పార్టీలు అని చెప్పి. ఈ దేశంలో మొత్తానికి అడ్రస్ లేకుండా కేరళలో ఓడిపోయి మొత్తానికి అడ్రస్ పోయింది కదా. అదే కేరళలో అదే కమ్యూనిస్టుల ప్రభుత్వాన్ని రాష్ట్రపతి పాలన పెట్టి గవర్నర్లతోటి ఆ ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారిగా స్వతంత్ర భారతదేశంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రభుత్వం కూలగొట్టబడింది అంటే జవహర్లాల్ నెహ్రూ గారు కూలగొట్టిరు తొలి ప్రధాని. కూలగొట్టించుకున్న వాళ్ళు ఎవరంటే కమ్యూనిస్ట్ వాళ్ళు. ఓకేనా అన్న? ఇలా మీరు గవర్నర్ల గురించి మాట్లాడతారు అన్న. వాజ్పేయి గారికి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రాష్ట్రపతి అవకాశం ఇచ్చిండ్రు. ఒక ఎంపీ తక్కువ ఉంటే ప్రభుత్వం కూలిపోలేదా అన్న? 13 రోజులు కూలిపోయిందా? కూలిపోలేదా? కర్ణాటక యడ్యూరప్ప గారికి ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఇచ్చిర్రు గవర్నర్ గారు. ఎందుకు ఇచ్చిర్రు? సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని ఇచ్చిండ్రు. ఆ రోజు కూడా మేము అధికారానికి 6 అడుగుల దూరంలోనే ఉన్నాం. మాకు కూడా కదే 111 సీట్లు వచ్చినాయి ఆ రోజు కర్ణాటకలో. మెజార్టీకి ఒక 6 అడుగుల దూరంలో ఉన్నాం ఆ రోజు మేము. యడ్యూరప్ప గారిని గవర్నర్ గారు పిలిచిరు, ప్రమాణ స్వీకారం చేసిరు. వారం రోజులనే కూలిపోయింది ప్రభుత్వం. కూలిపోలేదా అన్న? మహారాష్ట్రలో 2 రోజులకే కూలిపోయిందన్న ప్రభుత్వం, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేము పోయి. కూలిపోయినామా? కూలిపోలేదా? మరి అదే కర్ణాటకలో యడ్యూరప్ప గారు కూలిపోయినప్పుడు అందరికంటే తక్కువ సీట్లున్న పార్టీ కుమారస్వామి గారి పార్టీ జేడీయూ పార్టీ ముఖ్యమంత్రి అయినందుకు మేము బేషరతుగా మద్దతు ఇస్తామని కాంగ్రెస్ బయట ఉంటామని చెప్తే ఆ రోజు జేడీయూకి అవకాశం ఇవ్వలేదా గవర్నర్ గారు? ఇవన్నీ ఉదాహరణలు చూసిన తర్వాత ఇప్పుడున్న గవర్నర్ గారు ఏమడుగుతున్నారు? మీకు 118 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నట్టు ఒక లెటర్ తీసుకొచ్చి నేను ప్రమాణ స్వీకారానికి డేట్ ఇస్తా అంటున్నాడు. నీ దగ్గర ఉన్నాయే 107, నీకు బేషరతుగా సపోర్ట్ ఇస్తుంది కాంగ్రెస్ 5, నీ దగ్గర మొత్తం ఉన్నాయి 112. నువ్వు మొదటి రోజు ఏమన్నావు? 2 సిపిఐ వాళ్ళు ఇస్తారు, 2 సిపిఎం వాళ్ళు ఇస్తారు, 2 విఎస్కే వాళ్ళు ఇస్తారు, 1 ఐయుఎంఎల్ వాళ్ళు ఇస్తారు అని విజయ్ గారు క్లెయిమ్ చేసుకున్నారు. సిపిఐ నేను ఇయ్యా అని చెప్పింది, సిపిఎం నేను ఇయ్యా అని చెప్పింది, ఐయుఎంఎల్ నేను ఇయ్యా అని చెప్పింది, వీసీకే పార్టీ నేను ఇయ్యా అని చెప్పింది, డిఎంకే ఇస్తలేదు, ఏఐడిఎంకే తోటి నేను మాట్లాడా అని చెప్పిండు ఎవరు? విజయ్ గారు. మరి నీకు 107 + 5 112 ఉన్నాయి కదా. రేపు మళ్ళీ అసెంబ్లీలో కొంత నీ బల నిరూపణ ఎట్లా చేసుకుంటావు? అంటే 3 రోజుల కోసం మళ్ళీ నేను మాజీ ముఖ్యమంత్రిని చేసి నేను గద్దె దించి జీవితకాలం మళ్ళీ నీకు బందోబస్తు ఇచ్చే కార్యక్రమం పెట్టుకోవాలా అని గవర్నర్ గారు 118 ఎమ్మెల్యేల సంతకం తీసుకొచ్చి ఇమని అడుగుతున్నాడు. యడ్యూరప్ప గారు పడిపోయిన తర్వాత కూడా అదే అడిగినప్పుడు ఉన్న గవర్నర్ కర్ణాటకలో జేడీయూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా అంటే నీకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలు అందరితో లెటర్ తీసుకొచ్చి ఇమ్మన్నాడు. ఆ రోజు కుమారస్వామి గారు జేడీయూ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ సంతకం పెట్టి ఇచ్చిన తర్వాత వెన్ ద గవర్నర్ ఈజ్ కన్విన్స్డ్ మోర్ దెన్ హాఫ్ ఉన్నారు అని అనుకున్నప్పుడు గవర్నర్ గారు అక్కడ ప్రమాణ స్వీకారానికి కుమారస్వామి గారికి అనుమతి ఇచ్చిండ్రు. ఇలా కపిల్ సిబల్ మాట్లాడుతుండని స్క్రోలింగ్ చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నాడు కపిల్ సిబల్? గోవా మర్చిపోయినావా కపిల్ సిబల్? సింగిల్ లార్జెస్ట్ పార్టీ వాజ్ కాంగ్రెస్ ఇన్ గోవా. కాంగ్రెస్ ఎల్వైకి మేము ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తామని అడగలే, ఎందుకంటే మెజార్టీ రాదు మాకు దొరకదు కాబట్టి నూకున్నారు. ఇలా విజయ్ గారిని మెజార్టీ ఎమ్మెల్యేల సంతకమో లెటరో ఏదో ఒకటి తీసుకొచ్చి ఇమని అడుగుతున్నారు గవర్నర్. దాంట్లో మేము తాత్సారం చేసింది ఏముందన్నా? 118 ఏ ప్రజలు లేరన్నా? ఏ ప్రజలు లేరు? ఏ ప్రజలు వచ్చి చెప్పారు నీకు? తమిళనాడు విజయ్ ఫ్యాన్స్ మొత్తం కూడా బీజేపీ మీద గవర్నర్ మీద ఫైర్ అవుతున్నారు. నా కోసం ఎందుకు చెప్తారు? బీజేపీకి ఏం సంబంధం? గవర్నర్ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. ఈ విల్ యాక్ట్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం పనిచేస్తారు గవర్నర్లు. కాంగ్రెస్ పార్టీకి కపిల్ సిబల్కి నచ్చిన రాజ్యాంగం తోటి పనిచేయం. మేము బరాబరి పనిచేస్తాం. ఎస్, భారత రాజ్యాంగాన్ని గౌరవించే పనిచేస్తారు. మరి ఆ రోజు ప్రెసిడెంట్ గారు వాజ్పేయి గారిని పిలిచిండ్రు. ఏం జరిగిందో రిజల్ట్ కనబడింది కదా.
గవర్నర్ యడ్యూరప్ప గారిని పిలిచిర్రు, ఏం జరిగిందో చూసిండ్రు కదా. మహారాష్ట్రలో పిలిచిండ్రు, ఏం జరిగిందో చూసిండ్రు కదా. మెజార్టీ లేనప్పుడు పిలిచి 3 రోజులకే ప్రభుత్వాలను ఎందుకు గులగొట్టాలి? అందుకని గవర్నర్ గారు టైం తీసుకోమని చెప్తున్నాడు. మేమేం విజయ్ని ముఖ్యమంత్రి చేయనీయమని అంటలేం కదా. వెర్ ఈస్ ద స్ట్రెంగ్త్ అని అడుగుతున్నాం, అడగొద్దా? బట్ ఎందుకు బీజేపీయేతర ప్రాంత రాష్ట్రాల్లోనే గవర్నర్లతో ఆ ముఖ్యమంత్రులకు, కాబోయే ముఖ్యమంత్రులకు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఆయన బల పరీక్ష చేసుకుంటా అంటున్నారు, ఆయన అసెంబ్లీలో ప్రూవ్ చేసుకుంటా అంటున్నారు. 3 రోజులకు పడిపోదా అసెంబ్లీలో పోతే కదా తెలిసేది. ఇప్పుడు 3 రోజుల సంసారాల గురించి నేను 3 ఎగ్జాంపుల్స్ చెప్పిన నీకన్నా. ఇంకా కావాలంటే ఇంకా 30 ఎగ్జాంపుల్స్ ఇచ్చిపోతాను నేను. అంత తొందర ఎందుకు అంటున్నా? ఇప్పుడు విజయ్ గారికి అసెంబ్లీలో గెలుస్తానే విశ్వాసం ఉంది కదా. ఇంకో 2 రోజులు తీసుకొని ఎమ్మెల్యేలు ఎవరు సంతకం పెట్టి ఇచ్చిమని అడుగుతున్నా. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ అన్న? ఇప్పుడు సిపిఐ చెయ్యది, సిపిఎం చెయ్యది, ఐయుఎంఎల్ చెయ్యది, వీసీకే చెయ్యదు. మిగిలిన 112 మంది విజయ్ గారితో ఉన్నారు. 112 పోను సిపిఐ 2, సిపిఎం 2, విఎస్కే 2, ఐయుఎంఎల్ 1. వీళ్ళు 7 ఉన్నారు. వీళ్ళు 7 ఆయన దిక్కుపోరు. సో హౌ యూ విల్ గెట్ మెజారిటీ? డిఎంకే రాదు, ఏఐడిఎంకే రాదు, నీతోటి ఎట్లా వస్తుంది నీకు మెజారిటీ? మీ ఉద్దేశం ప్రకారం తమిళనాడు ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారనుకుంటున్నారు? నేను గవర్నర్ ఆఫ్ తమిళనాడు కాదన్న. అయితే మీకున్నటువంటి రాజకీయ బాగా చెప్తుంటా. రేపు పొరపాటున డిఎంకే ఏఐడిఎంకే 2 కలిసిపోయినాయి అనుకోన్నా. ఇఫ్ దే విల్ గెట్ మోర్ దెన్ 118, దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ కర్ణాటక. యడ్యూరప్ప గారు దిగిపోయిన తర్వాత కుమారస్వామి గారు పోయినప్పుడు కాంగ్రెస్ వెనకాల నిలబడి సపోర్ట్ చేయలేదా అన్న? రేపు అదే జరుగుతుంది కావచ్చు. అజంప్షన్స్ అండ్ ప్రిజంప్షన్స్ మీద ఐ డోంట్ వాంట్ టు డిబేట్. బట్ మీరు అడిగిన కాబట్టి చెప్తా ఉన్నా. 112 ఆడు ఉన్నాయి, 7 ఆడు దిక్కు ఓమని చెప్తున్నారు. అవునా అన్న? డిఎంకే ఏఐడిఎంకే దగ్గర 118 ఉన్నారు. మరి 118 పోతే ఏమవుతుంది అన్న? అప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ చేయలేనప్పుడు ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ చెప్తుంది. నెక్స్ట్ గ్రూప్ వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళని పిలువమని చెప్తారు. ఇలా విజయ్ గారిని కూడా ప్రూవ్ చేసుకోమంటున్నాం మేము. గవర్నర్ ఎవరు ప్రూవ్ చేసుకోమని అడగడానికి? ప్రమాణ స్వీకారం చేయించేది ఆయన అయినప్పుడు ఆయన అడగకపోతే ఎవరు? జడ్జిమెంట్ రాసేటప్పుడు చెప్తాడు, ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత దిస్ కోర్ట్ ఈజ్ నాట్ కన్విన్స్డ్ విత్ ద ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ ద అక్యూజ్డ్ అని చెప్తారు. ముద్దాయి చేసిన వాదనలను ఈ కోర్టు విశ్వసిస్తలేదు కాబట్టి వాడికి యావజ్జీవిత కారాగార శిక్ష వేసినా అని చెప్తాడు. నువ్వు ఎందుకు వేసినావని అడిగే అధికారం జడ్జిని ఎవరికి లేదన్న ఈ దేశంలో. దట్ ఈస్ హిస్ డిస్క్రిషన్. గవర్నర్ కూడా అంతే, దట్ ఈస్ హిస్ డిస్క్రిషన్. కమింగ్ టు భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే, సౌత్ దక్షిణ భారతదేశంలో పుంజుకోవడానికి కొన్ని ఇబ్బందులు పడుతుంది. సరే, కర్ణాటక ఒకటి మీకు అధికార మార్పిడి జరుగుతూ ఉంది, ఆ విషయం అట్లా ఉంటే కనుక తమిళనాడులో మొన్నటి ఎన్నికల్లో పెద్ద పర్ఫార్మెన్స్ ఏమి వేయలేకపోయారు. కేరళలో ఒక దక్షిణాదిలో ఉన్న రాష్ట్రాలు ఏంటంటే 5 రాష్ట్రాలు. 5 రాష్ట్రాల లోపల పుదుచ్చేరి మా దగ్గరనే ఉంది, 5సారి మాకే ఉంది. కర్ణాటక మాకే ఉంది, 2 పోయినాయి. మిగిలినవి 3 అన్న: కేరళ, తెలంగాణ, తమిళనాడు. కేరళలో ఈ 5 ఏళ్ళు కాంగ్రెస్ను పాలించమని ఉండ్రి. నేను మీకు ఇలా రాసుకొని చెప్పిపోతున్నా. కేరళనే 5 ఏళ్ళు కాంగ్రెస్ను పాలించమని చెప్పుంది అన్న. మేము తిరువనంతపురం మున్సిపాలిటీ గెలిచినాం. అవును. కేరళలో ఇలా 3 ఎమ్మెల్యేలు గెలిచిరు. మాకు ఒక ఎంపీ గెలిచిండ్రు. ఆ గెలిచిన ఎంపీ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. మాకు కేరళలో మేము పుంజుకుంటున్నాం. 5 సంవత్సరాల తర్వాత నేను మీకు గ్యారంటీగా రాసి ఇచ్చిపోతా, కేరళ కూడా మాదే. తెలంగాణని 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు పరిపాలించడం ముగిసిన తర్వాత వచ్చేటువంటి ఎన్నికల లోపల తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే వస్తుంది. సో అవుట్ ఆఫ్ ద 5, 4 అయితే మిగిలిన 5-10 ఏళ్ల వరకు కూడా ఇప్పట్లో కాంగ్రెస్ ముక్త భారత్ లేదనుకోవచ్చు. ఎక్కడ? భారతదేశం మొత్తంలో. అన్న, ప్రజలకి మేము ఒక పిలుపు ఇచ్చినాము. ఒక పిలుపిస్తే నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపుని స్వాగతిస్తూ 28 రాష్ట్రాలు ఉన్న మన దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉందన్న కాంగ్రెస్? రేపు కేరళ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తే 4 రాష్ట్రాలకు పరిమితం అవుతుంది. సో 28లో 4 గొప్ప కనబడుతున్నాయా అన్న మీకు? ఈ 4 వచ్చే ఎన్నికల తర్వాత వాళ్ళకి మిగిలితే 1 మిగులుతుంది, లేకపోతే 2 మిగులుతాయి. ఇక మీరు దాన్ని కాంగ్రెస్ ముక్త భారత్ అయితే లేదంటే 125 ఏళ్ళ చరిత్ర ఉంది కదన్న, స్లోగా పోతుంది. చచ్చిపోవడం ఖాయం, కొంచెం స్లోగా పోతున్నారు. పశ్చిమ బెంగాల్కి 30 ఏళ్ళు పట్టింది, ఢిల్లీకి 30 ఏళ్ళు పట్టింది, ఇటు కూడా ఇంకా అంతే టైం పట్టొచ్చు అంటారు. నేను పశ్చిమ బెంగాల్కి 30 ఏళ్ళు కాదు, శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు కలగన్నారు. 1951లో భారతీయ జనసంఘను పెట్టిండ్రు వారు. సో ఇట్ మే టేక్ టైమ్ అన్న. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. మాకేం తొందర లేదు. అర్జెంటుగా జనం ఓటేయకుండా కుర్చీలో కూర్చోవాలనే కోరిక మాకు ఏ రోజు లేదు. మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. వారు చెప్పిన బాటలోనే మేము నడుస్తూ ముందుకు పోతా ఉన్నాం. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నాం. మేము టాయిలెట్లు కట్టించిరన్న నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో కోట్ల కొద్ది టాయిలెట్లు కట్టించినామన్నా. ఎవరు కట్టుకున్నా? మీరు కట్టుకున్నారా? నేను కట్టుకున్నామా? మా పార్టీ పుట్టినప్పుడే చెప్పిండ్రన్న, అంత్యోదయ ఈజ్ అవర్ కాన్సెప్ట్. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్. టాయిలెట్లు కట్టిస్తే అంబానీలకి ఆదానీలకి వచ్చినాయా నా టాయిలెట్లు? మీకు వచ్చినాయా? నాకు వచ్చినాయా? దేశానికి స్వతంత్రం వచ్చిన 7 దశాబ్దాల తర్వాత కూడా
10,000 రూపాయలు కట్టి ఇంటి ముంగట టాయిలెట్ కట్టుకోలేని ఒక పేద కుటుంబాన్ని కట్టించినామన్నా, దీన్ని కూడా యూ కాంట్ అప్రిషియేట్. పొలం పనికి పోయి వచ్చేటప్పుడు కట్టె పుల్లలు ఏరుకొచ్చుకొని కట్టెల మీద వండుకునే స్థితి నుంచి, క్యాన్సర్ బారి నుంచి కాపాడేందుకు సిలిండర్లు ఇచ్చినామన్నా, దాదాపు 20 కోట్ల సిలిండర్లు ఇచ్చిన దేశంగా. ఎవరి కోసం పనిచేస్తుందన్నా మా పార్టీ? పేదోళ్ళ కోసం పనిచేస్తుంది, అంత్యోదయ కోసం పనిచేస్తుంది, అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద పూర్ కోసం పనిచేస్తుంది. అందుకనే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక 25 కోట్ల మంది పేద ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చారని రఘునందన్ రావు బీజేపీ ఈ దేశంలో ఉన్న పేపర్లో చెప్తలేవు, ప్రపంచ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక సర్వేలు చేసేటువంటి సంస్థలు చెప్పినాయన్న. ఈ దేశంలో 25 కోట్ల మంది పేద ప్రజల్ని అప్లిఫ్ట్ చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఇచ్చిండ్రు. 140 కోట్ల దేశ జనాభా అనుకుంటానా 25 కోట్ల మందిని వి అప్లిఫ్టెడ్ అన్న. పావర్టీ నుంచి పైకి తీసుకొచ్చిన ప్రభుత్వం అన్న మాది. సో ఇట్లాంటి భారతీయ జనతా పార్టీ, నా దృష్టిలో భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే ఒక స్ట్రాంగెస్ట్ పార్టీలో ఒకటి. అట్లాంటి భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో సభలు పెట్టినా కానీ, తెలంగాణలో సభలు పెట్టినా కానీ, మోరోవర్ ఎందుకు ఎంఐఎంను టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది? ఎంఐఎం పార్టీ హైదరాబాద్లో ఒక పాత బస్తీకి మాత్రమే పరిమితమైనటువంటి పార్టీ. అట్లాంటి పార్టీ గురించి జాతీయ నాయకులు వచ్చి మాట్లాడతారు, రాష్ట్ర నాయకులు మాట్లాడతారు. ఎందుకు ఎంఐఎంకి అంత ప్రయారిటీ ఇస్తారు? శ్రీకాంత్ అన్న, మేమేం మాట్లాడాలో కూడా మీరే రాసిస్తారా? ఒక రాజకీయ పార్టీగా మేము ఏం మాట్లాడాలి, ఏం చేయాలో కూడా మీరే చెప్తారా? మీకు తగ్గవారు శత్రువు ఉండాలి కదా. నేనేమంటున్నాను, మేము రాజకీయాల్లో వాళ్ళని శత్రువులుగా చూడమన్నా, ఎవరిని కూడా శత్రువులుగా చూడం. మా సిద్ధాంతాలతోటి వాళ్ళు విభేదిస్తుండొచ్చు, వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకు ఉండొచ్చు. అది కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా, కమ్యూనిస్టులు అయినా. సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యమే తప్ప ఎవరిని ఎరాడికేట్ చేయాలి, ఎలిమినేట్ చేయాలి అనేది మా ఉద్దేశం కాదండి. ఎంఐఎం అనేది హైదరాబాద్లో ఉంటుంది. హైదరాబాద్లో సభ పెట్టినప్పుడు ఎంఐఎం గురించి మాట్లాడకపోతే ఎవరి గురించి మాట్లాడతారన్నా? మీకున్న ఇబ్బంది ఏందో అంటున్నా. మేము ఎవరి గురించి మాట్లాడాలన్నా మీరెవరన్నా? మీరు కూడా లోకల్కే రోమ్ పోతే రోమన్ లెక్క ఉండాలన్నా, హైదరాబాద్ పోతే హైదరాబాద్ బిర్యానీ గురించే మాట్లాడాలి, హైదరాబాద్ గురించే మాట్లాడాలి. దేని గురించి మాట్లాడతారు? హైదరాబాద్ వచ్చి వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడమంటావా? ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మాట్లాడాలి హైదరాబాద్లో? దేని గురించి మాట్లాడాలన్నా? డిఎంకే గురించి మాట్లాడమంటావా? అరే అన్నకి ఇట్లా చేస్తే ఎట్లనే సామెతనే ఉంది కదా, వెన్ యూఆర్ ఇన్ రోమ్ బిహేవ్ లైక్ ఏ రోమన్. హైదరాబాద్కి వస్తే హైదరాబాద్ వాళ్ళ గురించే మాట్లాడాలి, హైదరాబాద్కు నష్టం చేస్తున్నటువంటి పాత బస్తీ గురించి మాట్లాడాలి, హైదరాబాద్లో పాత బస్తీని డెవలప్ చేయనటువంటి ఎంఐఎం పార్టీ గురించి మాట్లాడాలి, కరెంటు బిల్లులు కట్టని హైదరాబాద్ గురించి మాట్లాడాలి, కరెంటు బిల్లులు కట్టని పాత బస్తీ గురించి మాట్లాడాలి, మెట్రో రైలు రాని అయినటువంటి హైదరాబాద్ ఎంపీ గురించి మాట్లాడాలి. ఎందుకు మాట్లాడొద్దన్నా? ఎందుకు రాలే మెట్రో? ఎందుకు వస్తలేదు ఓల్డ్ సిటీకి మెట్రో? ఎవని పాపం? ఎందుకు హైటెక్ సిటీ లాంటి రోడ్లు ఓల్డ్ సిటీలో ఎందుకు రానిస్తలేరు? 4 సాఫ్ట్వేర్ కంపెనీలు ఎందుకు వస్తలేవు ఓల్డ్ సిటీకి? ఎవరి తప్పు వల్ల వస్తలేవు? కాబట్టి మీరు వాళ్ళని నమ్మకండి అని చెప్తున్నాం మేము. వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు, మిమ్మల్ని కష్టపెడుతున్నారు అని చెప్తా ఉన్నాం. ఇది చెప్పొద్దా? మా బాధ్యత కాబట్టి చెప్తాం. మీకు ఇబ్బంది ఉంటే మేమేం చేయలేము దానికి. ఒకవైపు ఇంతకాలం ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ బయటకు వస్తున్నారు, సభలు పెడుతున్నారు. సో మరోవైపు రేవంత్ రెడ్డి సభలు యాజ్ యూజువల్ నడుస్తూనే ఉన్నాయి. సో కేసీఆర్ ఎంట్రీ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఏమైనా భారీ మార్పులు కనిపిస్తున్నాయి అంటున్నారా? వాళ్ళు ఒకవైపు ప్రభుత్వం మాదే ఈసారంటున్నారు. ఇవన్నీ మాట్లాడేటి పొంకనాలు కొట్టి పెద్ద మనుషులందరినీ ముందుగా చెల్లె కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పమనండి. అవి చెప్పినాక ఇంకా మిగతా మాటలు మాట్లాడమని. కాళేశ్వరంలో పందికొక్కులు ఎవరు? ఇంట్లో గుంటనక్కలు ఎవరు? వాళ్ళ నాయనను మరో మనిషి చేసినటువంటి వెధవలు ఎవరు? వీటి గురించి సమాధానం చెప్పమనండి. నీ అమ్మ కూట్ల రాయి తీయలేనోడట, ఏట్ల రాయి తీస్తాడట, ఇల్లును చక్కదిద్దుకోవడం శాతం కానోడట, తెలంగాణలో మల్లొత్తం యాడికొస్తావు? టీవీ ఛానళ్ళల్లో వస్తావా? అంతకు మించి ఏముండదన్న. బట్ అదే బీఆర్ఎస్ పార్టీ బలపడుతుందన్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక 30-40 ఏళ్ళు పార్టీ జెండా మోసినటువంటి జీవన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ వైపు, కేంద్రంలో అధికార పార్టీ వైపు కాకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ వైపు వస్తున్నారంటే ఆ పార్టీ కొంత బలంగా ఉందన్నటువంటి సంకేతం కదా. జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి పంచాయతీల్ని మీరేదో రాష్ట్రంలో జరిగే మార్పులాగా చూసుకొస్తే మేమేం మాట్లాడుతామన్నా దాని గురించి? జీవన్ రెడ్డి గారు అంత గొప్ప నాయకుడు అయితే వారు ఎందుకు ఎమ్మెల్యేగా ఓడిపోయినారు, వారు ఎందుకు ఎంపీగా ఓడిపోయినారు? మీరు ఆలోచించురన్న. నేను ఎవరిని వ్యక్తిగతంగా తక్కువ చేసి చూపెట్టాలనో, చిన్నగా చేసి మాట్లాడాలనేదో నా ఉద్దేశం కాదు. కానీ మీరు పదే అదే మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి నాకు కూడా మాట్లాడక తప్పని పరిస్థితిలోకి నెట్టేస్తున్నారు. మీరు ఏం మారిందని మీరు కేసీఆర్ గారు ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు? నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చిండు, 2.5 సంవత్సరాలు అయింది. ఏం మారినావు నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా? ఏ ప్రజల్ని కలుస్తున్నావు? ముఖ్యమంత్రిగా ఎవరిని కలవలేదు. 10 ఏళ్ళు ప్రజలకు దూరంగా బతికినావు. ప్రగతి భవన్లో నిన్ను నువ్వే జైలు వేసుకొని బతికినావు. ఇలా ఫామ్ హౌస్లో నిన్ను నువ్వే జైలు వేసుకొని బతుకుతున్నావు. ఏం మార్పు వచ్చిందని నమ్ముతారు ప్రజలు? ఏం మారిందని నమ్ముతారు? కేసీఆర్ గారు అట్లుంటే కేటీఆర్ గారి భాష, కేటీఆర్ గారి బాడీ లాంగ్వేజ్, కేటీఆర్ గారి ప్రవర్తన ఏం కనబడుతుందన్న తెలంగాణ సమాజానికి? ఎందుకు వేస్తారు టీఆర్ఎస్ కోటు? టీఆర్ఎస్ నా గల్లీలో లేదు, నా టీఆర్ఎస్ ఢిల్లీలో లేదు.
ఆయన 10 లక్షల కోట్లు చేసిన అంటాడు, ఈయన 7 లక్షల కోట్లు చేసిండు అంటారు. ఇద్దరు కలిసి ముంచుతూనే ఉన్నారు కదా. అందుకనే 40 ఏళ్ళు చేసిన కాంగ్రెస్ని, 20 ఏళ్ళు చేసిన టీడీపీని, 10 ఏళ్ళు చేసిన టీఆర్ఎస్ని కాదని ఏ రోజు అవకాశం ఇవ్వని మాకు అవకాశం ఇస్తే మా నుంచి వచ్చేటువంటి పాలన ఎట్లుంటుందో చూడాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మీరు దాన్ని అర్థం చేసుకోక టీఆర్ఎస్ ఏదో అయిపోయింది అడుగాను. నువ్వు ప్రతి టీఆర్ఎస్ నాయకునికి మైక్ లేకుండా అడుగు. ఏ బీజేపీ తోటి పొత్తు లేకపోతే మేము బతకమంటారా, మా సార్ గట్టి ఉన్నాడు మేము లేచి కొట్లాడతామంటాడు, ఒకని పేరు చెప్పాను నాకు. ఇదే టీఆర్ఎస్ పార్టీ గురించి మీరు మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీకి అంత సీన్ లేదని చెప్పేసి, వచ్చేటువంటి అవకాశం లేదని చెప్పేసి. బట్ తెలంగాణలో మీరు వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి రావడానికి ఒక దశ పట్టింది, అంటే ఒక 5 సంవత్సరాలు పట్టింది. ఉత్తర బెంగాల్లో మీకు పట్టుంది, ఆ తర్వాత దక్షిణ బెంగాల్ రావడానికి ఒక 5 సంవత్సరాల టైం పట్టింది. బట్ అదే తెలంగాణ విషయంలో కూడా నార్త్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వీక్గా ఉంది, అక్కడ గ్రాఫ్ సరిగ్గా లేదు. సో అక్కడ పెరిగింది, తెలంగాణలో అధికారంలోకి రావడం ఎట్లా సాధ్యం అవుతుంది అన్నటువంటి ఇంకొక విమర్శ కూడా ఉంది. శ్రీకాంత్ మీరు సరి చేసుకోవాలి. మా ఎంపీలో అందరం ఉన్నది నార్త్ తెలంగాణలో. సౌత్ తెలంగాణలో మేము కొంచెం వీక్ ఉన్నాం అనేటువంటి మాట వాస్తవం. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఇదంతా నార్త్ పార్టీ కిందనే మేము బలంగా ఉన్నామన్నా. సౌత్లో ఎక్కడైనా మాకు ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా సరిదిద్దుకుంటాం, వస్తాం. అయినా ఈ నార్త్ సౌత్ పేరిట రాష్ట్రాలని దేశాన్ని విభజించడమే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వస్తాం. ఖమ్మం కూడా వెస్ట్ బెంగాల్లో 294 ఎమ్మెల్యే సీట్లు అన్నా. వెస్ట్ బెంగాల్ని 119 సీట్లు ఉన్న తెలంగాణతో ఎట్లా పోలుస్తామన్నా? పోల్చొద్దు దయచేసి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి, ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తు ఉండదు, పొంతనుండదు, సారూప్యత ఉండదు. కాబట్టి డోంట్ కంపేర్ వన్ స్టేట్ విత్ అదర్ స్టేట్. దిస్ టైమ్ వీఆర్ గోయింగ్ టు ఎమర్జ్ యాజ్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ తెలంగాణ అండ్ వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి లాస్ట్ టైం మీరు వదిలినటువంటి ఒక వెపన్ బీసీ ముఖ్యమంత్రి. సో అది ఎన్నికలకు ముందు అనౌన్స్ చేశారు. సో కొంచెం ముందు నుంచి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే బహుశా అప్పుడు భారతీయ జనతా పార్టీ కొంత మైలేజ్ వచ్చేదేమో. సో ఇప్పటికే బీసీ నినాదం తెలంగాణలో నడుస్తుంది. బట్ అంటే ఈ నినాదం ఉన్నటువంటి టైంలో, బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నటువంటి టైంలోనే, ఎన్నికలు వస్తున్నటువంటి టైంలోనే అధ్యక్ష మార్పులు చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, క్యాడర్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. తెలంగాణలో అదే జరిగింది. తమిళనాడులో కూడా అన్నమలైలు మార్చేసి భారతీయ జనతా పార్టీ అదే భంగపాటుకు గురైంది. ఎందుకు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రజలు మీ వైపు చూస్తున్నప్పుడు? సేన అధ్యక్షుల మార్పిడి అనేది ఎవరో రఘునందన్ రావు మీరో నేనో కూర్చొని స్టూడియోలో తీసుకునే నిర్ణయం కాదన్న. మా భారతీయ జనతా పార్టీకి ఒక పార్లమెంటరీ పార్టీ బోర్డు ఉంటుంది, పార్టీకి ఎన్నికల కమిటీలు ఉంటాయి. వీళ్ళందరూ కూర్చొని చర్చించి ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ నిర్ణయం అవసరం అనుకుంటే ఆ నిర్ణయం తీసుకుంటారు. సో దానివల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా అనే అనాలిసిస్ మీరు 2.5 ఏళ్లకో 3.5 ఏళ్లకో చేస్తే దానివల్ల ఏం రాదు. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో, మా పార్టీ పెద్దలు, ప్రస్తుతం మా అధ్యక్షుడు గౌరవనీయులు నితిన్ నవీన్ గారి నాయకత్వంలో మేము చాలా స్పష్టంగా మా పార్టీకి ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి అధ్యక్షుడిని మార్చాలనే రూల్ ఉంటుంది. అట్లే మార్చుకుంటూ పోతుంటారు. దానికి ఎన్నికల ఫలితాలకు లింకప్ చేసి ఏందన్న, మోకాలకి బోడిగుండుకు లింక్ చేసి ఏదో ఎవరో పైసలు ఇచ్చి అది రాపిస్తే వార్తలు రాసుకుంటూ పోతుంటే ఇంతకంటే అన్యాయం ఏముంటుందన్న? ఎన్నికలకు దానికి లింక్ ఎందుకు చేయాల్సి వస్తుందంటే, అన్నామలైని తీసేసే ముందు పళనిస్వామి వెళ్ళి ఇప్పుడెందుకు లింక్ చేస్తారు? ఇప్పుడెందుకు లింక్ చేస్తారు? బట్ అది కొంచెం బీజేపీకి మైనస్ అవ్వాలా? అరే మీకు ఎందుకు అంటున్నా, మా పార్టీ అంతర్గత వ్యవహారంలో మీరెవరు అంటున్నా. మీ ఊహలు, మీ అంచనాలు, మీకు నచ్చిన వ్యక్తులు, మీకు నచ్చినటువంటి రంగులు ఉండడాన్ని నేను తప్పుపట్టాను. కానీ మా పార్టీ అంతర్గత వ్యవహారంలో మీరెవరు అంటున్నా. భారతీయ జనతా పార్టీ విల్ రన్ అకార్డింగ్ టు ఇట్స్ కాన్స్టిట్యూషన్. మా పార్టీకి రాజ్యాంగం ఉంటుంది, దాని ప్రకారం మేము ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి బూత్ అధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకుంటే మా పార్టీకి ఆల్ ఇండియా అధ్యక్షుని దాకా మారుస్తారు. కొన్నిసార్లు 2వ టర్మ్ కూడా కంటిన్యూ చేస్తారు. మా పార్టీలో 2 టర్మ్ల కంటే ఎక్కువ ఎవరికి ఎంత పెద్ద నాయకుడికైనా టర్మ్ కంటిన్యూ చేయలేదు. దానికి మీకెందుకు తొందర అంటున్నా. పార్టీ తీసుకున్న నిర్ణయం అది. దానివల్ల లాభం వచ్చిందా నష్టం వచ్చిందా చర్చించుకోవడానికి మా పార్టీ పెద్దలు ఉంటారు. దట్ వీ విల్ డిస్కస్ విత్ ఇన్ ద 4 walls, నాట్ ఇన్ ద టీవీ స్టూడియోస్. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ అడ్డుకాలు వేసింది. బీసీ రిజర్వేషన్లకు ఎట్టి పరిస్థితుల్లో ఓకే చేయలేదు. కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున ఇదే మాట్లాడబోతోంది. ఇప్పటికే VH దీనిపైన ఆమర నిరాహార దీక్ష చేస్తా అని చెప్పేసి రేపు డెడ్ లైన్ పెట్టారు. మోడీ వచ్చే ముందు రోజు ఆయన కన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఆమరణ దీక్ష దిగుతా అంటున్నారు. నాకు ఉడత ఊపులకు భయపెట్టాలి కాదు నరేంద్ర మోడీ గారు. ఓకే, ఆర్టికల్ 370 రద్దు చేస్తే దేశంలో రక్తం ఏర్లై పారుతుందో అన్నారు. కనీసం ఒక రాయి పడకుండా కంట్రోల్ చేయగలిగారు. యూఆర్ టాకింగ్ అబౌట్ మోడీజీస్ గవర్నమెంట్. కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాలు ఆయన రాజ్యసభ సభ్యుడు. 2004 నుంచి 14 దాకా రాజ్యసభ సభ్యుడు ఆయన. అప్పుడు వాళ్ళ ప్రధానమంత్రిని ఒప్పించి కనీసం బీసీ మంత్రిత్వ శాఖ తెచ్చుకోలే, బీసీ జనగణన చేసుకోలేదు. ఆయన వచ్చి ఇలా మాట్లాడితే ఎట్లన్నా? మోడీ గారి ప్రభుత్వం సామాజిక సంతులతను పాటిస్తుంది. 27 మంది ఓబీసీకి సంబంధించినటువంటి వాళ్ళు మంత్రులు ఉన్నారు, 8 మంది మహిళలు ఉన్నారు, 8 మంది మైనార్టీలు ఉన్నారు, 12 మంది గిరిజనులు, దళితులు ఉన్నారు. ఇంతకంటే ఎక్కువ సామాజిక సంతులిత ఏముంటుందన్నా? 168% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను గౌరవించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీని ఒక ప్రశ్న అడుగురన్నారు రేవంత్ రెడ్డి గారిని, వి హనుమంతరావు గారిని, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని, మీ ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి ఎందుకు పెడతలేరు?
జనగణన అయిపోయింది కదా, 156% బీసీలు ఉన్నారని చెప్పిండ్రు కదా, మీ ముఖ్యమంత్రి బీసీ ఎందుకు అవుతలేడు మరి? అయితలేడు, ఒక్క నిమిషానికి పక్కకు పెట్టుర్రి. 156 ఉన్నాయని మీకు లెక్కలు వచ్చినాయి కదా, రేపో మాపో మంత్రివర్గ విస్తరణ అని రోజు టీవీలలో రాస్తారు కదా. ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నా మీ ద్వారా పీసీసీ అధ్యక్షుల వారిని, రేపు అయ్యా మహేష్ కుమార్ గౌడ్ గారు, రేపు క్యాబినెట్ రీషఫిల్లో సగం మంది బీసీ మంత్రులను చూపెడతావా నువ్వు? చూపెట్టకపోతే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తావా? ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంతా అన్నాడు మీ రాహుల్ గాంధీ గారు. 20% ఉన్నారన్న దళితులు. ఏది మీరు మాదిగలకు ఇచ్చిన ఏంటన్నా? లంబాడాలకు నీ మంత్రివర్గంలో స్థానం ఏడుందన్న? దాదాపు 25 లక్షల మంది లంబాడాలు ఉన్నారు తెలంగాణలో అని ఎవరు చెప్పినారు? కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కలే చెప్తాయన్న. ఏడున్నాయన్న మరి? 25 లక్షలు ఉన్న లంబాడాలకు ఒక మంత్రి పదవి ఉండదా అన్న? 1 లక్ష ఉన్న గోండులకు గిరిజనులకు ఇచ్చుకుంటావు, నేను దాన్ని తప్పు పడతలేను. కానీ 25 లక్షలు ఉన్న లంబాడాలకు మాత్రం ఒక మంత్రి పదవి ఇయ్యాడు రేవంత్ రెడ్డి అన్న. 56% ఉన్న బీసీలకి 3 మంత్రి పదవులు ఇస్తాడన్న. 4% ఉన్న ఆయన కులానికి మాత్రం 7 మంత్రి పదవులు ఇచ్చుకోవచ్చు అన్న. మాట్లాడు మహేష్ కుమార్ గౌడ్ అన్న, గది మాట్లాడమన్నారు వి హనుమంతరావు గారిని, గది మాట్లాడమన్నారు అంటున్నా. 3 ఎంపీ సీట్లు ఇచ్చిర్రన్న, 3 ఎంపీ సీట్లు ఇచ్చిర్రు తెలంగాణలో దళితులే కాంగ్రెస్ పార్టీ. ఒక్కటి కూడా మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వలేదన్న. మొత్తం ఒకటే మాల సామాజిక వర్గానికే ఇచ్చిర్రు. దాని గురించి మాట్లాడమనన్నా కాంగ్రెస్లో ఉన్న పెద్దల్ని. నాలాంటి వాళ్ళు టీవీలలో మాట్లాడితే కదా, మొన్న కదా మీరు ఒక మాదిగ సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి, ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి మొన్న కదా మీరు ఇచ్చింది. మహేష్ కుమార్ గౌడ్ గారు మా గురించి మాట్లాడే కంటే ముందు అయ్యా వి హనుమంతరావు గారు 18 మంది మంత్రులు ఉంటారు తెలంగాణకి ముఖ్యమంత్రితో కలిపి. 9 మంది ఇవ్వనన్నా, 10 అడుగుతలేను నేను అత్యాశ. 9 మంది బీసీలకు మంత్రి పదవి ఇవ్వను. గది మాట్లాడున్నానా? గది మాట్లాడారు. నిన్నటి దాకా ఒక్క మైనార్టీ మంత్రి లేడన్నా. బీజేపీ అధికారంలోకి వస్తే మీరు మేము చేసినాం కదా కేంద్రంలో, మేము చేస్తున్నాం కదా కేంద్రంలో. 3వ ప్రధానమంత్రి అయితే కూడా నరేంద్ర మోడీ గారు చెప్తున్నాం కదన్న. 27 మంది బీసీలు ఉన్నారన్న నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో. దాదాపు 68 to 72% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఉన్నారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో. ఒకసారి కాదు, శాఖను కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? బీసీలకి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్ కావాలంటే బీసీ కమిషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం అన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఏం మాట్లాడతారన్న వీళ్ళు? చేసింది మేము, చేస్తుంది మేము, రేపు చేసేది కూడా మేమే. ఇలా నాట్ ఓన్లీ జనగణన, కులగణన కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. మేము మీలాగా గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఓమన్నా కాంగ్రెస్ వాళ్ళ లెక్క. వీ హ్యావ్ స్టాటిస్టిక్స్, ఉంటే అప్పుడు చేస్తాం. నీకు స్టాటిస్టిక్స్ వచ్చినాయి కదా రేవంత్ రెడ్డి గారు, 56% బీసీలు ఉన్నారని నువ్వు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గరికి వచ్చి ధర్నా చేసి చెప్పినావు కదన్నా. మరి 56% ముందు క్యాబినెట్ ఇయ్యన్నా నువ్వు. 56% జనాభా ఉంది కదా, ముఖ్యమంత్రి పదవి 2.5 ఏళ్ళు నువ్వు అనుభవించినావు కదన్నా. ఇచ్చాయి ఒక బీసీకి ముఖ్యమంత్రి పదవి, మహేష్ కుమార్ గౌడ్ గారికే ఇచ్చాయి. లేకపోతే తెలంగాణ ఉద్యమకారుడు పొన్నం ప్రభాకర్ గారే ఉన్నారు, ఇచ్చాయి. లేదు మహిళల్ని గౌరవిస్తారు, కొండా సురేఖ గారు ఉన్నారు, ఇచ్చాయి. లేకపోతే అక్కడి నుంచి పోతే వారు వాకాటి శ్రీహరి ముదిరాజు గారు ఉన్నారు, వారికి ఇచ్చేయండి. లేదు ఇంకెవరినైనా మీకు నచ్చిన బీసీలకు ఇచ్చుకోండి. ఏదన్నా నీ ప్రభుత్వం, మీరు మాటలు ఒకటి ఉంటాయి, చేతలు ఒకటి ఉంటాయి. 56% ఉన్న బీసీలకి 3 మంత్రి పదవులు ఇస్తే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నోట్ల నుంచి ఒక మాట రాదు. వి హనుమంతరావు గారు ఒకవేళ నిజంగా ఆయన లోపల బీసీ కోరిక అనేది, ఆకాంక్ష అనేది ఉంటే నువ్వు సీఎం ఇంటి ముంగట చేయి, సెక్రటరియట్ ముంగట చేయి. ఈడ కాంగ్రెస్ అధికారంలో ఉంది, నా కాంగ్రెస్ అని చెప్తాడు కదా వి హనుమంతరావు. అరే సగం మంది మంత్రి పదవులు కాంగ్రెస్కి ఇవ్వమని చెప్పి పోయి సోనియా ఇంటి ముంగట ధర్నా చేయి. మేమేం చేయాలో నువ్వెందుకు చెప్తావు? నీకు అధికారం వచ్చింది, అవకాశం వచ్చింది, చేసి చూపెట్టు అని అడుగుతున్నాయి ఇలా వి హనుమంతరావుని, మహేష్ కుమార్ గౌడ్ గారిని. మా క్యాబినెట్ మేము చెప్తాం. సో వాళ్ళు చెయ్యరు. రఘునందరావు గారు, అంటే నేను మిమ్మల్ని ఎందుకు స్పెసిఫిక్గా ఈ ప్రశ్న అడగాల్సి వస్తుందంటే, మీరు ఒక ఉద్యమకారుడిగా ఉన్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీలో దెబ్బతిని గాయపడి బయటకు వచ్చినటువంటి వ్యక్తి. ఆ తర్వాత మీరు ఎదిగి దుబ్బాక బై ఎలక్షన్లో గెలిచారు. ఆ తర్వాత దుబ్బాకలో ఓడిపోయిన తర్వాత మళ్ళీ సిద్దిపేట ప్రజలు మిమ్మల్ని ఎంపీఏ గెలిపించారు. సో ఈ ట్రావెల్ అంతా చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా ఉంది. మీ మాట తీరు కూడా అంతే క్లిస్టల్ క్లియర్గా ఉంటుంది. బట్ తెలంగాణలో ఈ భాషా సంస్కృతిని మీరు ఎట్లా చూస్తున్నారు? మీ పార్టీకి చెందినటువంటి ఎంపీలు, కేంద్ర సహాయ మంత్రులు అట్లే మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లే మాట్లాడుతున్నారు. ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి మాటలు కూడా మనం చూడడం జరిగింది. సో ఎటు పోతుంది తెలంగాణ భాష, ఎటు పోతుంది భాష, ఈ సంస్కృతి ఎటు పోతుంది? ఏం చెప్పాలనుకుంటున్నారు? లీడర్లు ఈ భాష మానేయాలంటే దయించి 2 చేతులు జోడించి సవినయంగా నేను చేసే అప్పీల్ మా మీడియా మిత్రులకి మళ్ళీ చెప్తున్నా, మీరు ఆ ప్లేట్ బ్రేకింగ్లు బంద్ చేయండి. నేను అర్ధగంట సేపు ప్రెస్ మీట్ పెడతా, మీకు స్క్రోలింగ్ వేయడానికి మనసులో పోయి, ఓకేనా? ప్రభుత్వాన్ని విమర్శిస్తే పెట్టరు, కేసీఆర్ని విమర్శిస్తే పెట్టరు, ఎవరిని విమర్శించినా పెట్టరు. మీరు ఏం బ్రేకింగ్ పెడతారో చెప్పినా కదా నేను ఇందాక. ఒక ఎమ్మెల్యే కరీంనగర్ సిపిని వెదవా అన్నాడు,
మీరు దాన్ని పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా రెడ్ కలర్ ప్లేట్లలో పెద్ద పెద్ద బోల్డ్ లెటర్లు పెట్టి ఏంది దేశానికి స్వతంత్రం తెచ్చిన అమరవీరుని లెక్క ఎమ్మెల్యే పేరు రాస్తా ఉంటారు వార్త. అయితే ఏమర్థమవుతుందన్న ఎమ్మెల్యేలకి ఎంపీలకి, ఓహో ఇట్లా బూతులు తిట్టే సంస్కృతి అయితేనే నా పేరు పొద్దుగాల నుంచి పొద్దుగడ దాకా స్క్రోలింగ్ వస్తుంది అనుకుంటుండు. తప్పు నీదా నాదా అన్న? నేరం చేసినోడు ఎంత చెడ్డోడో ఆ నేరాన్ని ప్రోత్సహించినోడు కూడా అంతే చెడ్డోడు అన్న. సో మీరే బాధ్యత వహించాల్సి వస్తుందన్న దానికి. ఏ వార్త వేయాలి? కరీంనగర్ సిపిని వెదవాన్ని తిట్టిండు, ఇది వార్తనా అన్న? ఇది వార్తనా అంటే నాకు తెలియక అడుగుతున్నా. నేను మీ అంతా చదువుకోలేదు కానీ నాకు చెప్పురు సమాధానం. అది వార్త ఎట్లయిందో ఉంటుందా మీడియాకి? ఒక నాయకుడు మాట్లాడే విధానం బాగుండాలి. అచ్చా ప్రతి మాట అట్లా నేను మిమ్మల్ని 4 బూత్ మాటలు తిట్టిపోతే దాన్ని వార్త బ్రేకింగ్ లేస్తారా? అదేనా ఇలా మీరు సమాజానికి పంపిస్తుంది? సరే మా వాళ్ళు తప్పు చేస్తున్నారన్నా, మేము మీ అంతా చదువుకోలేదు, మీ అంతా విఘ్నులం కాదు, మేధావులం కాదు. మీరు మేధావులు కదన్న, 4th ఎస్టేట్ కదా మీది. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ 4th ఎస్టేట్? ఒక మంత్రి బూతులు మాట్లాడిండు, చూపెట్టకన్నా నువ్వు చూపెట్టకుంటున్నా, నీకు వచ్చిన ప్రాబ్లం ఏంది? నువ్వు చూపెట్టడం బంద్ చేస్తే మా నాయకులు తిట్టడం బంద్ చేస్తారన్న. దయచేసి దీన్ని పాజిటివ్ కోణంలో ఆలోచించాలని నేను జర్నలిస్ట్గా పనిచేసి వచ్చినటువంటి ఒక జర్నలిస్ట్ మిత్రునిగా మీ అందరినీ కూడా వేడుకుంటున్నా అన్న. వాడు బూతులు తిట్టడం మొదలు పెట్టగానే వాడిని మైక్ కట్ చేయన్న అక్కడి నుంచి. ఎట్లా మాట్లాడతాడన్న లీడర్ బూతులు లేకుండా? డెఫినెట్గా ఆలోచిస్తాడు. నాయకత్వంలో మార్పు రావాలి. మీరు అన్నట్టు వ్యవస్థ మేము మారాలి. గొంగల్లో కూర్చొని వెంట్రుకలు వచ్చినాయి అన్నంలో అంటే నేనేం చేయలేను దానికి. మేము మారాలి. మా దాంట్లో ఒక 5-10% అట్లా ప్లేట్ బ్రేకింగ్ల కోసం స్క్రోలింగ్ల కోసం కష్టపడే నాయకులు ఉన్నారు. దాన్ని తప్పు పడతలేము. మేము అన్ని పార్టీలలో ఉన్నారు, దాన్ని నేను తప్పు పడతలేను. నాయకులు మారాలి అంటే మారాల్సింది నాయకులు ఎంత ఉన్నారో మాతో పాటు మీరు కూడా అంతే మారుండన్న. దయచేసి బూతులు మాట్లాడిన నాయకుని వార్తల్ని చూపెట్టకండి, టెలికాస్ట్ చేయకండి. దేర్ ఎండ్స్ ద ఎపిసోడ్. నీ బొమ్మ కనబడతలేదంటే నువ్వు బంద్ చేస్తావు బూతులు, సంస్కారవంతంగానే చెప్తావు. వడ్లు కొంటలేరు, కేటీఆర్ గారు చెప్పాల్సింది వడ్లు కొనని అవులా ఎవడు, ఇది కాదు. మొక్కజొన్నలు కొనని వెదవేయవడు, ఇది కాదు. ఇంకో 2004లో మేము అధికారంలోకి వచ్చినాం, 2014లో మేము అధికారంలోకి వచ్చినాం. ఇగో 14లో ఇన్ని లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం, 15లో ఇన్ని లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం, 16లో ఇన్ని కొన్నాం, 18లో ఇన్ని కొన్నాం. ఈ ప్రభుత్వం చాతగాని ప్రభుత్వం అని ఎందుకు చెప్తున్నా అంటే, ఇగో 24లో ఇన్ని కొన్నాడు, 25లో ఇన్ని కొన్నాడు, 26లో ఇన్ని కొన్నాడు. 2 టేబుల్ వేసి కంపారిటివ్ స్టేట్మెంట్. ఇగో యూరియా మేము ఉండగా ఇన్ని లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది. రేవంత్ రెడ్డి చాతగాని తనంతో ఇగో మేము తెచ్చిన దాంట్లో సగం యూరియా తేలే. గణాంకాలు చెప్పురు అంటున్నా. ఇవి చెప్తే జనానికి నచ్చదని వీళ్ళు అనుకుంటున్నారు. ఎవడు వెధవ, ఎవడు పనికి మాలినోడు, ఎవడు దద్దమ్మ, ఎవడు సన్నాసి, ఇవేనా ప్రజలకు నేర్పించేది? వీటి కోసమైనా మన లైవ్ టెలికాస్ట్లు అన్నీ. సో మీరు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. వెన్ యూ స్టాప్ ఇట్, మీరు ఒక్కరోజు కట్ చేయండి అన్న. ఒక 30 రోజులు మీడియా మేము బూతులు మాట్లాడిన నాయకుని యొక్క లైవ్ని ప్రసారం చేయమని ఒక తీర్మానం చేయండి. బస్ తెల్లారి నుంచి ఎవరైనా మాట్లాడతారేమో అడుగుదాం. మీకు కావాల్సింది మసాలా, ఐఎమ్ సారీ టు సే, మీకు కావాల్సింది బ్రేకింగ్లు. ఇక మా వాళ్ళకు కూడా అదే అలవాటు అయిపోయింది. బూతులు తిడితేనే కొట్టుకుంటేనే రారా చూసుకుందామంటే ఇదే మంచి కనబడుతుంది జనాలకు కూడా. ఏందన్నా చూసుకోవడానికా నీకు ఎమ్మెల్యే ఎంపీ పదవి ఇచ్చింది? కట్టెలోటి కొట్టుకోవడానికా నీకు ఎమ్మెల్యే ఎంపీ పదవి ఇచ్చింది? ఎవరన్నటువంటి తప్పుడు వేలపోతే కంట్రోల్ చేయాల్సింది నువ్వు నాయకునివి. 5 లక్షల మందికి ఎమ్మెల్యే అయినావా, 50 లక్షల మందికి ఎంపీ అయినావా పక్కకు పెట్టు. యు ఆర్ ద లీడర్. నువ్వు సమాజానికి మార్గదర్శకంగా ఉండాలి. ఇట్లా అనుకుంటే దారా కొట్టుకుందామంటే దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ ద కార్యకర్త? ఎటు డ్రైవ్ చేస్తున్నావు అన్న సమాజాన్ని? ఇది దయచేసి ఆలోచించమని చెప్తా ఉన్నా. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ అప్పీలింగ్. ఎప్పుడన్నా ఇంట్లో ఉంటే మీరు క్రైమ్ వార్తల్ని చూపిస్తారు, దానికి ఇచ్చినంత బ్రేకింగ్లు స్లేట్లు ఇంకో దానికి ఇస్తలేరు మీరు వార్తలకి. ఏం బాగుంటుందన్న? పొద్దున్న లేస్తే మీ వార్తలలో ఆడపిల్లల అత్యాచారాలు, భార్యను భర్త ఎట్లా చంపిండు, భర్తను భార్య ఎట్లా చంపింది, గివే వార్తల్ని చూపించేస్తే గూగుల్లో మొన్న ఎవరో లావుగున్న భార్యను ఎట్లా చంపాలని భర్త సెర్చ్ చేసిండు అని వార్త వచ్చిందన్న. మీకు దండం పెట్టాలన్న. దాన్ని కూడా టీవీలలో చూపెడితే ఇక వార్త ఎట్లా పెట్టిపోతుందన్న? అంటే ఏం ఐడియా ఇస్తున్నారన్న మీరు పిల్లలకి? లావుగా భార్య ఉంటే భార్యను ఎట్లా చంపాలని ఒకడు గూగుల్లో సెర్చ్ చేసి భార్యను చంపిండన్న. రోజు 100 మర్డర్లు జరుగుతాయన్న ఊర్లే. మీరు గా వార్త ఎందుకు చూపెడతారన్న? ఆలోచించుర్రు దయచేసి. అది వార్తనా అన్న? అంటే గూగుల్లో సెర్చ్ చేస్తే ఎవడు ఎట్లా చంపాలనేది గూగుల్ నేర్పిస్తుంది అనేది మీరు సమాజానికి ఒక మెసేజ్ ఇస్తారు కదన్న. తెలియని పోరలు కూడా రేపటి నుంచి గూగుల్ హౌ టు రేప్, హౌ టు మర్డర్, హౌ టు కిల్ ఇవి నేర్చుకోవాలా అన్న? దయించి అవి మాత్రం ఆపుండ్రు అనేది నా అప్పీల్. వెదర్ విల్ స్టాప్ ఆర్ నాట్, ఐ లీవ్ ఇట్ టు మై ఫ్రెండ్స్. జర్నలిస్టులకి, జర్నలిస్ట్ మిత్రులకి, జర్నలిస్టులు టీవీ నడుపుతున్నటువంటి పెద్దలందరి విజ్ఞత కోసమే వదిలేస్తా. తప్పకుండా. బట్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మై హార్ట్ అన్న. 10 ఏళ్ళు జర్నలిస్ట్గా పనిచేసి వచ్చిన దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అనేది నా అప్పీల్. అందుకే ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాల్సి వచ్చింది రఘునందన్ రావు గారు. ఎనీవే, థ్యాంక్ యూ రఘునందన్ రావు గారు. థ్యాంక్స్ మీ సమయాన్ని కేటాయించినందుకు. సో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ముందు పుంజుకుంటుంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంటుంది. రాబోయే
ఎన్నికల్లో అధికారం మాదే అన్న దిశగా ఒక బలమైనటువంటి సంకేతాలు రఘునందన్ రావు వరిస్తున్నారు. చూడాలి తెలంగాణ రాజకీయం ఎటువైపు ఉండబోతుందో. మోర్ ఓవర్ మోడీ పర్యటన తర్వాత మోడీ ఏం మాట్లాడబోతున్నారు, తెలంగాణను ఉద్దేశించి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.